యెషయా గ్రంథం 66వ అధ్యాయం. దేవుడు కోరుతున్నాడు, సెల్ ఫోన్ తీసుకొని కానీ స్విచ్ ఆఫ్ చేసేయండి, ఓకేనా? సెల్ ఫోన్ ఉన్నది అనే సంగతే మర్చిపోండి. నాకు 2 ఫోన్లు ఉన్నాయి, ఈ జేబులో ఒకటి ఈ జేబులో ఒకటి పెట్టుకోవచ్చు, ఆన్లో పెట్టుకోవచ్చు. నాకు ఫోన్లు వస్తుంటాయి. ఆరాధన నుంచి వెళ్ళగానే మిస్డ్ కాల్స్ చూస్తాను, చాలా ఇంపార్టెంట్ కాల్స్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి ఉంటాయి, దైవజనుల కాల్స్ ఉంటాయి, బంధువుల నుంచి 5-6 కాల్స్ ఉంటాయి. అంటే ఏదో అర్జెంట్ 5 కాల్స్ చేశారంటే సంథింగ్ వెరీ అర్జెంట్, వెరీ ఇంపార్టెంట్. లోపలికి వెళ్ళిన తర్వాత చూసి అప్పుడు చేస్తుంటాను. మీరు మాదిరిగా మరి నేను ఫోన్ పెట్టుకొచ్చి నేను మాట్లాడుకుంటూ ఒక పాట పాడుకున్నామ్మా, అల్లులి శుద్ధి కరెంట్ పోయిన కూడా పాడుతుంటారు కదా, ఆ పాట ఎత్తుకోండి అని నేను సెల్ ఫోన్ పట్టుకుని అలాగే వెళ్ళిపోతా, మాట్లాడి వచ్చేస్తా. స్తోత్రం. ఇప్పుడు వాక్యం చూద్దాం. మళ్ళీ ఫోన్ వస్తుంది, వచ్చేయడం పాడండి బాబు, బయటికి పోతా, ఫోన్ మాట్లాడుకుని వస్తా. ఎలా ఉంటుంది మీకు చెప్పండి? ఇదేంటి ఇది ఎక్కడయ్య గారు బాబు, ఇది ఎక్కడయ్య గారు బాబు, కంట్లో నలకలాగా, నాలుక మీద పుండులాగా, ఇదేం సభ, ఇదేం ఆరాధన, ఫోన్ వస్తే పోతాడైనా అని నేను అనుకునే ముందు నేనేం చేస్తానని అనుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో దేవుడు ఏమి కోరుతున్నాడు? యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుంటూ గడిచిన వారముల వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. సబ్జెక్ట్ అంతా కాదు, వచనాలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన, మీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన ఆ ఉపదేశపు విధానాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించేద్దాం. యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టాలని ఉద్దేశించుచున్న ఇల్లు నాకేం సరిపోతుంది, నాకు ఏ పాటిది అంటున్నాడు. ఏ పాటిది అంటే ఏం సరిపోతుంది? ఏమనుకుంటున్నారు నన్ను? ఎంత పెద్ద, ఎంత విశాలం అని మాత్రమే కాదు, మహాదేవుడు, స్తోత్రం కలుగునుగాక, సమస్తములోనూ వ్యాపించి ఉన్న దేవుడు, సమస్తమును తనలో ఇముడ్చుకుని ఉన్న దేవుడు, సమస్తమును తన శక్తితో నడిపిస్తూ పోషిస్తూ లయము చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. ఆయన ప్రజలు అనుకుంటున్నారట, ఆయనను ఆరాధించేవారు ఆశపడుతున్నారట. ఇజ్రాయేలీయులు అనండి, యూదా జనం అనండి, ఐగుప్తు బానిసత్వపు స్థితి నుంచి అద్భుత కార్యములతో దేవుడు బయటకు నడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశమున వారికి ఇచ్చి ఉండగా చాలా చాలా సంగతులు నడిచాయి. ఆది కాండం నుంచి యెషయా గ్రంథం వరకు చూస్తే చాలా చాలా సంగతులు పడి లేచి వస్తూనే ఉన్నారు. ఇక్కడేం జరుగుతుందో? యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమనుకుంటున్నారు నన్ను? నా గురించి చెప్పే ముందు నా సింహాసనం గురించి చెప్తాను, వినండి. నా గురించి మీకు చెప్పే ముందు నా పాదపీఠం ఎలాంటిదో చెప్తాను, వినండి. అప్పుడైనా మీకు నేను ఏమై ఉన్నానో తెలుస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆకాశము నా సింహాసనము. ఈ మాటలు విన్నప్పుడు కేవలము భయభక్తులు మాత్రమే కాదు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఇదే మాట ఇంకో కోణంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకో కోణం అంటే, ఇంత గొప్ప దేవుడు నాకు తండ్రి ఉండగా నాకేం భయం, స్తోత్రం కలుగునుగాక. మనం ఆ కోణంలోనే ఆ మహాదేవుని ధ్యానించుకుంటాం. మరి 2వ కోణంలో కూడా చూడాలి కదా, స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఇలాగున ఆదేశము ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్ట ఉద్దేశించు ఇల్లు, మందిరము, ఆలయము ఏ పాటిది? అలా మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఏం కట్టగలరు? ఎంత కట్టగలరు? నేను ఉండగలనా అందులో అన్నట్టు, నాకు విశ్రమించుటకు స్థానముగా, నేను విశ్రమించుటకు స్థలముగా మీరు కట్టాలని ఉద్దేశించున్నది ఏ పాటిది? అసలు సరిపోతుందా? మీరు ఏమనుకుంటున్నారు? స్తోత్రం కలుగునుగాక.
తర్వాత విషయాల్లోకి వద్దాం. 2వ వచనం, అవన్నీయు అంటే ఆకాశము భూమి, అవన్నీయు 2 కాదు, ఆకాశము భూమి, ఆకాశం సింహాసనం, భూమి అది పాదపీఠం, అవన్నీయు ఆ 2ను అనొచ్చు కదా. ఆకాశం గురించి మాట్లాడారు, భూమి గురించి మాట్లాడారు, ఆ 2 అనొచ్చు కదా, అవి అనొచ్చు కదా. అవి అన్నీయు అంటే ఇంకా ఉన్నాయా అంటే ఆకాశము, ఆకాశమందున్న సృష్టి, భూమి, భూమి యందున్న సమస్తము, అవన్నీ నా చేతి పనులే కదా, వాటిని నేనే సృష్టించాను కదా. స్తోత్రం కలుగునుగాక. అవన్నీ నా హస్తక్రియలే కదా, నా చేతులతో చేసినవే కదా, నా చేతుల్లో నుంచి కలిగినవే కదా, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యెషయా ప్రవక్త చెప్తున్నాడు. అవన్నీ నా హస్తకృత్యములే, నా చేతి పనులే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై, ఒకటి ఎవరైనా సరే, ఇక్కడ దేవుని ప్రజలు కట్టాలనుకుంటున్నారు మందిరం కనుక ఆ గుంపులో ఎవరైనా దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. వణుకటం అంటే కళ్ళల్లో ఇరుపుకు చూసి కాదు, ఆ అంటారు, AWE, అబ్బో అమ్మో అంత ఆహా అనేటటువంటి స్థితి అన్నమాట. దూతలు కూడా తేరి చూడలేనంత తేజస్సు, అంటే ఇంక దాని మాటలతో చెప్పలే, హా అన్నట్టు, ఆ అన్నమాట, హా అన్నట్టు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట వినటం కాదు, వింటూ పూజ్యభావంతో అపారమైన గౌరవంతో వణుకు కలిగి ఉంటాడు. ద అట్మోస్ట్ రెస్పెక్ట్ అంటే ఇక గౌరవించటానికి ఇంతకు మించి ఇంక నేనేం చేయలేను అనే రీతికి అన్నా మించిన గౌరవం. పూజ్యభావం అనుకోండి, గౌరవం అంటే మళ్ళీ తేలిగ్గా ఉంటుంది. అపారమైన పూజ్యభావం అదనమాట. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను చూస్తున్నాను, దృష్టించుచున్నాను. నా చూపుల్లో వాడు ప్రత్యేకంగా కనపడతాడు. అందరూ కనిపిస్తారు, కానీ వాడి మీద నేను ప్రత్యేకమైన దృష్టి పెడతాను. ఈ మాటలు చెప్తున్నప్పుడు యేసయ్యను మోడల్గా పక్కకు పెట్టుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మర్చిపోకండి. ఆయన శరీరధారిని దినములలో తనను మరణము నుంచి తప్పించగలిగిన వాడు ఎవరో ఎరిగినవాడై, ఆయన సామర్థ్యం, ఆకాశం ఆయనకి ఏమై ఉన్నది, భూమికి ఆయన ఏమై ఉన్నది, లేఖనాలు ఎరిగిన యేసయ్య. ఈ లేఖనాలు యేసయ్య వ్రాయించాడన్నట్టుగా ఉన్నా, యేసయ్య చాలా సందర్భాల్లో లేఖనములలో వ్రాయించలేదా? మోషే కాలంలో ఇలా జరగలేదా? నోవహు కాలంలో ఇలా జరగలేదా? ఏలీ ఇలా చెప్పలేదా అంటూ లేఖనాలను ఉదహరించినటువంటి యేసయ్యకు ఈ లేఖనాలు తెలియదంటారా? తప్పక తెలుసు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, నా తండ్రి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నేను ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఇంత శక్తిమంతుడు, ఇంతగా అధికారము కలిగిన వాడు, ఇలాగున కలగజేసిన వాడు నన్ను పంపాడు ఒక ఉద్దేశంతో. కనుక కుమారుడయ్యున్నను, దేవుని చేత పంపబడిన వాడయ్యున్నను, ఈయన నా ప్రియ కుమారుడు అనే ఆ సాక్ష్యము ఆదిలోనే పొందినవాడయ్యున్నను, శిలువ మీద తండ్రి నా ఆత్మను నీ చేతుల్లో పెడుతున్నాను అనే క్షణము వరకు కూడా తండ్రి పట్ల భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. పేతురు రాసిన పత్రిక మర్చిపోలేదు కదా, ఆయన మన ముందు నడిచి వెళ్ళాడు, ఒక మాదిరి చూపించి వెళ్ళాడు. ఆ మాదిరి అడుగుజాడలు అంటాడు పేతురు. మనము ఆయన అడుగుజాడలలో నడుచు నిమిత్తం, అడుగుజాడలు దూరం చూసి దండం పెట్టుకుని పోవటం కాదట,
అడుగుజాడలు ఎంత బాగున్నాయో, ఎంత లోతుగా ఉన్నాయో కాదట. నేటి దినాల్లో లోకం చేసిన భక్తి అయినా, క్రైస్తవ లోకం చేసే భక్తి అయినా ఈ లోతు, వైశాల్యము, పొట్టు పొడుగులు చూసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ దండాలు పెట్టుకోవటం సరిపోతూ ఉంది. కానీ సంఘం, దేవుని సంఘం, వరుడు ఆయన అయినప్పుడు వధువు ఆయన వెనకాల వెళ్ళాలి కదా, ఆయనతో వెళ్ళాలి కదా. ఆయన అడుగుజాడలు ఎటువంటివో వధువుకు తెలియాలి కదా. ఆయన నడిచే విధానం వధువుకు తెలిస్తేనే ఆ వంకర నడకలు మానుకుంటుంది కదా కన్యక. ప్రతానం చేయబడింది కనుక అంతకుముందు లోకపు నడకలో నడిచిందేమో ఆ వధువు అనుకోండి. కాసేపు ఆ పిల్ల ప్రతానం చేయబడింది కన్యక. ఇష్టానుసారంగా నడిచింది, ఇష్టమైన చోటుకు నడిచింది, గంతులు వేసింది. ఏం ఎలా నడిస్తే ఏమైంది నీకు అని అనుకోవచ్చు. కానీ ఒక పద్ధతి రాగానే పెద్దలు చెప్తారు, ఇప్పుడు ప్రతానం చేయబడ్డావు, ఆయన అడుగులో అడుగు వేయాలి, ఆయనకి ఇష్టమైన నడక నువ్వు నడవాలి, ఆయనతో పాటు నడవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి నేను పుట్టినప్పటి నుంచి నాకు తెలియదు కదా ఆయన నడక. నేర్చుకో. స్తోత్రం కలుగునుగాక. వెళ్ళిన తర్వాత నేర్చుకోవటం కాదు, ముందుగానే నేర్చుకో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదంతా దేని గురించి చెప్తున్నానంటే, భయం పెడుతున్నాము, భయం నూరు పోస్తున్న కాదు, ప్రభువే దేవుని పట్ల భయము కలిగి ఉన్నాడు. తాను కుమారుడయుండి శరీరధారి అయి ఉన్నాడు గనుక మనం కూడా శరీరంలో మూలుగుతున్నాము గనుక, ఈ శరీరంలో మూలుగినంత కాలము, ఈ శరీరంతో మనం జీవించినంత కాలము యేసును పోలి తండ్రి పట్ల భయభక్తులు కలిగి విధేయత చూపించాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడంటూ 2వ వచనంలోకి వస్తే, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఏంటంటే దేవుడు ఎందుకు చెప్పాలండి ఇవన్నీ? దేవుని తెలుసుకున్నాం కదండి, దేవుడు ఏం చేశాడో తెలిసింది కదండి. ఏంటి దేవుడు అస్తమానం నేను ఏం చేశానంటే ఇవన్నీ నేనే చేశాను మీకు తెలుసా, ఇదంతా నేనే చేశాను మీకు తెలుసా? అస్తమానం ఎందుకు ప్రవక్తల చేత అలా ప్రజలతో చెప్పించుకుంటాడు, చెప్పిస్తాడు? మర్చిపోతామా ఏంటి? మనకేమైనా దేవుడు మతిమరుపు ఉందనుకుంటున్నాడా ఏంటి? నేను దేవుడును, ఆకాశం నా సింహాసనము, మరొక చోట ఇంకోలా, మరొక చోట ఇంకోలాగా. ఏంటి అస్తమానం సెల్ఫ్ డబ్బా అన్నట్టుగా? నోవే. మనం అలాగనుకుంటే పిచ్చోళ్ళమే. మనం అలాగనుకుంటే మనలో అసలు దేవుని పట్ల భయమే ఉండదు అసలు. స్తోత్రం కలుగునుగాక. ఎప్పటికప్పుడు మానవ కోటికి ఆయన పెట్టిన విధి మర్చిపోతామేమో అని తాను ఏమై ఉన్నాడో అయినా జ్ఞాపకం చేసుకుంటే ఆటోమేటిక్గా మనం తల వంచుతాం, దండం పెడతాం, నడుము వంచుతాం, సాగిలి పడతాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో చెప్పుకోవటంలో ఆయన గొప్పతనం కాదండి, చెప్పటం వల్ల మన బ్రతుకుల్లో ఆయనకు మర్చిపోయే రీతులు చొచ్చుకొని వచ్చేస్తున్నాయేమో. ఆయనను నాకు తెలుసులే యేసయ్య, ఎప్పుడో నాకు పరిచయం అయ్యాడు యేసయ్య, ఇప్పుడు నా ఆయన గురించి మాకు చెప్తావు అంటే ఒక రకమైన నిర్లక్ష్యపు స్థితితో జీవించే విశ్వాసులు ఉంటారు. యేసయ్య గురించి ఎప్పుడో తెలుసుకున్నా, ఇప్పటి వరకు ఆ యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తే ఆ మొదటి రోజు విధేయత కన్నా ఈరోజు విధేయత నాలో ఎక్కువ ఉండాలి కదా. ఆ మొదటి రోజు కన్నా ఈ రోజు వరకు ఆయన గురించి నేను చాలా తెలుసుకుని ఉండాలి కదా. మరి ఎందుకు తెలివి తక్కువగా ఉంటాను, ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటాను? దేవుని పట్ల ఇంకా 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 పూజ్యభావం పెరగాలి కదా. అప్పుడు యేసు అని పై ఆ స్థితినే నేను తెలుసుకున్నా. తర్వాత పరిశుద్ధాత్ముడు లేఖనాల ద్వారా లోతుల్లోకి తీసుకెళ్తున్నాడు. ఇంకా 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 దేవుని గురించి తెలుసుకుంటున్నాను. తెలుసుకునే కొలది దేవుని మీద విశ్వాసం పెరగాలి, తెలుసుకునే కొలది దేవుని మీద ప్రేమ పెరగాలి, తెలుసుకునే కొలది దేవుని పట్ల భయం పెరగాలి, గౌరవం. స్తోత్రం కలుగునుగాక. సో ఇవన్నీ నేనే చేశాను కదా అని యెషయా ద్వారా మరలా తన ప్రజలకు చెప్తున్నాడు. మనం ఆయన ప్రజలమే కదా, ఇజ్రాయేలీలం కాకపోయినా, యూదులం కాకపోయినా, అబ్రహాము కడుపును పుట్టిన ఆ సంతానపు తరాలలో నుంచి మనం రాకపోయినా, అన్యులమైన, సున్నత లేని వారమైనా, సమరీయుల మాదిరిగా విడిచిపెట్టబడిన వారమైనా, నేను మీ దేవుడును కాదు, నేను ఇజ్రాయేల్ దేవుడను అని ప్రభు చెప్పే ఆ గుంపులో మనం లేకపోయినా,
ఇప్పుడు యేసును బట్టి, యేసుక్రీస్తు రక్తం చేత కడుగుటను బట్టి క్రీస్తే మనలను తండ్రికి పిల్లలుగా, ప్రజలుగా, యాజకులుగా, రాజులుగా చేశాడు కనుక ఆయన రక్తం ద్వారా మనము కూడా ఆయన ప్రజలమే కాదు, ఆయనకి ఇష్టమైన పిల్లలం. స్తోత్రం కలుగునుగాక. కనుక మనకు ఇంకా తెలియాలి. ఒకప్పుడు తెలియక వీధుల్లో ఏమేమో చేశాం, ఇప్పుడు తెలుసుకొని మనము అలాగనుండాలి. ఇవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, మత్తయి సువార్త మర్చిపోలేదు కదా, స్తోత్రం. మర్చిపోయామా? నా యొద్దకొచ్చి నా దగ్గర నేర్చుకోండి, నేను దీనుడను, సాత్వికుడను. స్తోత్రం కలుగునుగాక. నేను దీనుడను, సాత్వికుడను. తగ్గింపు అనేది చూడాలనుకుంటే నన్ను చూడండి. తగ్గింపు ఎలాగుంటుంది అని మీకు నిర్వచనం కావాలంటే నా దగ్గరికి రండి, నేర్పిస్తా అన్నాడు. ఆ దినాల్లోనే కాదు, ఏదైనా తోటలో ఆదాములను మోసగించటానికి వచ్చిన సర్పము అన్నట్టుగా మనము ఒక తాత్పర్యంతో ఆలోచన చేస్తున్న ఆ లూసిఫర్ ఒకప్పుడు మనసులో చెడు రాకముందు, మనసులో పాపం పుట్టకముందు, మనసులో దేవునికి వ్యతిరేకముగా ఆలోచన చేయకముందు మంచివాడు, చాలా సుందరుడు, మంచి స్వరము కలిగిన వాడు, చాలా అందగాడు. అందమంతా దేవుడు ఇచ్చాడు లూసిఫర్ దూతకు. అలంకారాలతో అలంకరించాడు, ఆభరణలతో. ఆ సొగసును చూసుకుని, అందం చూసుకుని, ఆ స్వరం చూసుకుని, ఆ స్థాయి చూసుకుని ఒకరోజు హృదయమందు గర్వించాడు. ఆ సాత్వికత్వాన్ని, ఆ దీనత్వాన్ని, ఆ తగ్గింపును, ఆ విధేయతను నాకొద్దు అనుకున్నాడు. నేను దేవుడుగా ఉంటాను అనుకున్నాడు. ఈయన నాకు లెక్క ఏంటి అనుకున్నాడు. అయిపోయింది అంతే. స్తోత్రం కలుగునుగాక. వాడు అదే పద్ధతిలో పడ్డాడు, అదే పద్ధతిలో ప్రణాళిక వేస్తూ ఉంటాడు. దేవునికి మొట్టమొదటి సంతానము అనుకోండి, దేవుడి చేత చేయబడిన ఆదాము అవ్వలు అనుకోండి. సృష్టి అంతటిని ఏలటానికి ఏదైనా తోట మాత్రమే కాదు, భూమిని నింపండి అంటాడు, భూమిని పరిపాలించండి అంటాడు. ఏదైనా తోట ఒక్కటే కాదు. సృష్టి అంతా ఏదైనా తోట కాకపోవచ్చు. సృష్టి అంతా ఏదైనా తోట అయితే తోట వెలుపలకు వాళ్ళని తరిమేశాడని ఉంది, నెట్టి వేశాడు, గెంటి వేశాడని ఉంది, ఖడ్గాన్ని కాపలాగా పెట్టేశాడని ఉంది. సృష్టి అంతా తోట అయితే మరి సృష్టికి బయటికి పోయారంటే కాదు. ఏదైనా సృష్టిలో ఒక భాగం ఏదైనా తోట. అక్కడ కూడా వాడు చేసింది ఏంటి? అపవాది వచ్చి చేసిన పని గర్వము అనే కాకపోయినా, దేవుని మాట వినాల్సిన పని లేదు అని నోటితో చెప్పకపోయినా, దాదాపు వాళ్ళ చేత ఎలాంటి పని చేయించాడంటే, నీ మాట మాకు లెక్కేంటి అని ఇలాంటి నిర్ణయం తీసుకునేలా చేశాడు. నోటితో అనకపోవచ్చు, లేదా చేతితో ఏదో చెప్పకపోవచ్చు, కానీ ఆదాము వాళ్ళు తీసుకున్న నిర్ణయం, ఆ వైఖరి ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే, నీ మాట మాకు లెక్కేంటి, వీడి మాటే మాకు లెక్క, మాకు ఇవ్వకుండా ఇది దాచావు, ఇది మాకు ఎందుకు రాకూడదు, ఇది ఎందుకు దాయాలు నువ్వు అన్నట్టు. ఆ దినాల్లో ఏది జరిగిందో ఆ తర్వాత యూదుల కాలంలో, ఇజ్రాయేల్ కాలంలో అది జరుగుతానే వచ్చింది. చివరికి కృపాకాలంలో సంఘము విధేయతలోనికి పాపక్షమాపణ పొంది దేవునికి పిల్లలైపోతే, ఈ సంఘాన్ని కూడా, యేసయ్య వధువును కూడా, యేసయ్య శరీరాన్ని కూడా ఇప్పటికీ అపవాది అదే రీతిలో శోధిస్తున్నాడు. సంఘం ఏదైనా తోటలో ఉండకపోయినా, ఏదైనా తోట లాంటి పరలోకం సంఘం చేరవలసి ఉండగా, దాని కొరకు సంఘం సిద్ధపరచబడుతుండగా, దేవుడే వాక్యంతో పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరచుచుండగా, ఈ సిద్ధపడుతున్న ఈ ప్రధానము చేయబడిన కన్యకను మలినం చేయటానికి, మాయ చేయటానికి వాడేదేదో తంత్రాలు మంత్రాలు అని అనగానే దేవుని మాట వినకుండా చేస్తాడు. దేవుని మాట వినాల్సిన పని లేదు అన్నట్టు భావం వచ్చేలా చేస్తాడు. ఆ దేవుడైతే ఉండనివ్వండి, దేవుని ఎరిగినవాడు అనుకోవటం తప్పలేదు, తెలియదు కనుక. దేవుని ఎరిగిన సంఘం ఎరిగిన వారిగా ఉండాలిగా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో అపవాది యొక్క పని ఏదో బళ్ళలు పట్టుకొస్తాడు, ఏదో అది చేసేస్తాడు, ఏదో అవన్నీ తర్వాత పక్క పెట్టండి. అవన్నీ వాడు అసలు ఫస్ట్ టార్గెట్
నిన్ను నన్ను దేవుని మాట లెక్క చేయాల్సిన పని లేదు అనే తాత్పర్యంలోనికి తెలియకుండానే తీసుకొస్తాడు. బిఫోర్ ఈవెన్ ఇఫ్ వి రియలైజ్ ద కెలామిటీ ఆఫ్ డిజోబీడియన్స్, అవిధేయతకు వచ్చే ఆ ఫలితం యొక్క తీవ్రత మనము తెలుసుకునేలోగానే మనం జారిపోయి ఉంటాం. ఆ స్థితికి తీసుకొచ్చేస్తాడు. వాడి ప్రయత్నమే అది. వాడు ఏమేమో ఆయుధాలు అంటూ ఏమో చెప్పుకుంటాం, కానీ ఎన్నెన్నో ఆయుధాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ అగ్ని బాణం కాదు, అగ్ని బాణములు ఉంటే ఉండొచ్చు. కానీ మెయిన్ టార్గెట్ వాడు ఆ బాణాలు వేయటానికి, వాడు అలా చేయటానికి తంత్రాలు, అపవాది తంత్రం కాదు, అపవాది తంత్రములను ఎరుగున వారంగా మనం ఉండకూడదు. ఆ తంత్రాలని ఎందుకు పన్నుతాడు, అగ్నిబాణాలని ఎందుకు వేస్తాడు, కూర్చుని ఏడుస్తూ అయ్యో దేవుడా, కాదు. వాడి టార్గెట్ సంఘాన్ని ఆ వరుని మాట వినకుండా లెక్కలేని జీవితం జీవించేలా చేయాలి. నీ మాట నాకు లెక్కేంటి అని ఒక ఇంటికి వెళ్ళబోతా ఉంది ఈ వధువు, తండ్రి ఇంటికి వెళ్ళబోతా ఉంది వధువు. అక్కడ పెండ్లి విందు జరగబోతా ఉంది. పెండ్లి విందులో వధువు వరుడు ఉంటారు. సృష్టి అంతా కూడా ఆ పరిశుద్ధ స్థలములో బహుశా దూతల సమూహములో ఎంత కోలాహలం, ఎంత ఆనందం, ఎంత సొగసు, ఎంత సౌందర్యం, ఎంత మహిమ, ఎంత ఉల్లాసం, ఎంత ఉత్సవం. అందులో ఈ వధువు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నడకల తీరు, ఆ రెచ్చగొట్టే చూపులు, ఆ వంకర చూపులు, ఆ వికిలి నవ్వులు చూసేలా చేస్తాడు. అనుకోండి కాసేపు. అలా ఉండకూడదనే ముడత, డాగు, మచ్చ, కళంకము మరట్టిది ఏది లేకుండా ఉండాలి సంఘవధువు. యేసు ప్రయాసపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మనకి స్తోత్రం. హల్లెలూయా. మాట లెక్క చేయలేదు లూసిఫరు, నెట్టివేయబడ్డాడు. మాట లెక్క చేయలేదు ఆదామవ్వలు, నెట్టివేయబడ్డారు. మాట లెక్క చేయక ఇదిగో యూదులు, ఇజ్రాయేలీలు ఏదో చేస్తున్నారట అక్కడ. ఈ దినాల్లో సంఘం, మీరు నేను, సార్వత్రిక సంఘం, ఏ దేశంలో ఎన్ని సంఘాలు ఉన్నా, ఎన్ని సంస్థలు ఉన్నా, ఎన్ని డెనామినేషన్లు ఉన్నా, వాళ్ళ భక్తులు ఎంత తీవ్రమైన హెచ్చు తగ్గులున్నా సరే దేవుడు చూడాలనేది ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. చేతులెత్తి ఇష్టమైతే స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన మాట వినేవారిగా ఉండాలి. వినటం కాదండి, వినటం మీకన్నా నేను బాగా కళ్ళు మూసుకుని వింటా ధ్యానంతో. ఎంత జాగ్రత్తగా వింటాను. నన్ను చూస్తే, నా ఫోటో తీసి చూస్తే ఎంత శ్రద్ధగా వింటున్నాడో నమ్మ అన్నట్టు ఉంటుంది ఆ ఫోటో. వినటం అంటే అలాగున్న ఉండుట, అలాగున్న బ్రతుకుటకు ప్రయత్నం చేయుట, అది వినుట. స్తోత్రం కలుగునుగాక. ఎనివే 2వ వచనం, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు, చెప్పుతున్నాడు. వినండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం, కఠిన హృదయం కుదరదు, గర్విష్ఠ హృదయం కుదరదు, మద హృదయం కుదరదు, అవిధేయత హృదయం కుదరదు. అక్కడ విత్తనాలు ఫలించవు. పడిన విత్తనాలు పక్షులు ఎత్తుకొని పోతాయి. ఎంత విత్తినా, ఎంత శ్రేష్టమైన విత్తనం విత్తినా, ఎంత నైపుణ్యంతో, సామర్థ్యంతో వ్యవసాయదారుడు విత్తనం విత్తినా, ఆ విత్తనంలో ఎంత శక్తి ఉన్నా, ఆ కొవ్విన రాయి గుండె అస్సలు విత్తనాన్ని ఫలించనివ్వదు. అవిధేయత, గర్వం. స్తోత్రం కలుగునుగాక. సో ఎవడు ఒకటి దీనుడై నలిగిన హృదయము కలవాడై, ఇదన్నమాట అల్టిమేట్గా నా మాట విని వణుకుచుండును. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికి వణకాలి? ఒకవేళ అనుకుంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుకుంటుంటాం. చాలా సందర్భాల్లో ప్రవక్తలు దర్శనం పొంది ఉండగా, ఆత్మవశులై ఉండగా, వారు దేవుని ఆ ఉనికిని, ప్రత్యక్షతను వివరించిన తీరు చూస్తే భయం పుడుతుంది మనకి. వాళ్ళు వివరిస్తారు, దేవుడు అలాగా కనపడ్డాడు మాకు అంటూ. ఇక ప్రకటన గ్రంథంలో అయితే దేవుడే తాను ఏమై ఉన్నాడో ప్రకటన గ్రంథం ద్వారా, యోహాను ద్వారా సంఘాలకు చెప్పిస్తాడు. అగ్ని నేత్రములు కలిగిన వాడు చెప్తున్నాడని రాయి. ఆయన జుట్టు ఎలా ఉంటుందని రాయి. ఆయన వస్త్రాలు ఎలాగుంటున్నాయని రాయి. ఆయన నోరు తెరిస్తే ఇదిగో రాయి. స్తోత్రం కలుగునుగాక. ఆయన చేతులు ఏమున్నాయి రాయి. ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు రాయి. ఆయన పాదాలు ఎలా కనపడుతున్నాయి యోహాను
వ్రాయి మర్చిపోకు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇటు ఆది కాండంలో చూసినా, ఇటు ప్రకటన గ్రంథంలో చూసినా దేవుడు తన ప్రత్యక్షతను ఇస్తూనే వస్తున్నాడు, తన ప్రత్యక్షతను కనపరుస్తూనే వస్తున్నాడు. మూల కారణం ఏంటంటే తన సహవాసం ఇవ్వటం కోసం మాత్రమే కాదు, మన చేయి మనకు అందించడం కోసం మాత్రమే కాదు, మన చేయి పట్టుకుని తన దగ్గరికి మనం తీసుకోవటం మాత్రమే కాదు, మనము ఆయనకు భయపడాలి, పూజ్య భావంతో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. వంకర దన్నాలు ఆయనకి వద్దు అని చెప్తాడు ఆయన. వంకర దన్నాలు వద్దు. వంకర దన్నం అంటే ఇలా దన్నం పెట్టడం కాదండి, భరతనాట్యంలాగా. నో నో నో. భరతనాట్యంలో చాలా రకాల దన్నాలు ఉంటాయి, అది నాట్యంలో నాటకాలు. ఆ దన్నాలు కుదరవు దేవునికి. ఈ రెండు చేతులు జోడించడానికి ముందు మనసు ఈ రీతిగా ఉండాలి, మనసు ఈ రీతిగా జోడించాలి, ఆ తర్వాత చేతులు జోడించాలి, నడుము వంచాలి. మనసు వంచకుండా నడుము వంచితే ప్రయోజనం లేదు. ముందు మనసు వంగాలి. దేనికి? ఆది ఎందు దేవుడు ఉండెను, ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు ఉండెను. కనుక నా మాట విని నాకు వణికినట్టుగా నా మాటకు వణకాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇశ్రాయేలీలు, యూదులు, దేవుని ప్రజలు. దేవునికి ఒక ఇల్లు కడదాము, ఆయన విశ్రాంతి తీసుకోవటానికి ఒక ఇల్లు కడదాము, ఆయన కోసం ఒక ఇల్లు కడదాము అంటూ మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా. వారి గురించి వారికి తెలిసేలాగా మాట్లాడుతూ వారు కట్టే హడావిడిలో ప్రభు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక సత్యం పలికారు. కట్టడానికి ముందు, గుడి కట్టడానికి ముందు నేను ఏమై ఉన్నానో తెలుసుకోండి, నా పట్ల మీరు ఎలాగుండాలో తెలుసుకోండి, ఆ తర్వాత గుడులు కట్టండి. ఈ దినాల్లో సంఘపరంగా కానివ్వండి, సంఘానికి ఆలి ఉండాలి, చర్చ్ ఉండాలి అని కానివ్వండి, చర్చలు కూలగొడుతున్నారని కానివ్వండి, ఉన్నాయి అక్కడక్కడ అటు ఇటు జరుగుతున్నాయి. చాలామంది గుడి కడుతున్నాము అంటారు. ఈ లేఖనం ప్రకారం చూస్తే నిజానికి నేను గుడి కడుతున్నానంటూ వీధి వాకిళ్ళు తిరిగే ముందు నేను ఈ గుడి కట్టాలి, ఆయన మాట వినే ఉద్దేశంతో గుడి కట్టాలి. స్తోత్రం కలుగునుగాక. సేవకు వచ్చాను, గుడి కడతాను, ఓకే, నో ప్రాబ్లం. ఎప్పటి నుంచో సేవ చేస్తున్న గుడి లేదు, ఓకే. కానీ ఆ గుడి కట్టే వ్యక్తికి, గుడిలో ఉండే వ్యక్తికి అది ఎవరి కోసం కడుతున్నావు, ఎవరు రావాలని కడుగుతున్నావు, వాళ్ళకి ఏం బోధించడానికి కడుగుతున్నావు, ఎలా సిద్ధపరచడానికి కడుగుతున్నావు అని అంటే, ముందు నాలోనే భయం లేదు, నాలోనే యథార్థత లేదు, నాలోనే నీతి లేదు, నేనేం గుడి కడతాను వాళ్ళకి, నేనేం గుడి కడతాను దేవునికి? ఆలోచన చేయాలి. గుడి కట్టే ముందు నాకు దేవుని మాటకు లోబడి మనసు ఉండాలి, లేకపోతే ఆ గుడి వల్ల ప్రయోజనం ఏమీ లేదంటున్నాడు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. 4 గోడలు గుడిగా ఉంటే ఉండొచ్చు, ఆ 4 గోడలను బంగారాలతో రేకులతో ముద్రించే సంఘాలు, అంత ఖరీదైన సంఘాలు ఉండొచ్చు. కానీ దేవునికి ప్రాకారాలు కాదు కావాల్సి. చెట్టు కింద 500 మంది కూర్చున్నా, చుట్టూ ప్రపంచం చూస్తున్నా సరే మనస్ఫూర్తిగా భయము కలగా ఆరాధించే ఆ మందిరం కోసం చూస్తున్నాడు ఆయన, ఆ మంద కోసం చూస్తున్నాడు ఆయన. మందిరం అంటే మంద. స్తోత్రం కలుగునుగాక. ఇటుకలు కాదు, సజీవమైన ప్రాణము కలిగిన ఆత్మసత్యముతో ఆరాధించే ఇటుకలు లాంటి విశ్వాస సమూహం. చెట్టు కింద ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఇసుకలో ఉన్నా, బూడిదలో ఉన్నా, బురదలో ఉన్నా, ఎండలో ఉన్నా, నీటిలో ఉన్నా, అరణ్య మధ్యలో ఉన్న, చక్కటి ఉద్యానవనాల్లో ఉన్న, వెండి బంగారాలతో కట్టినటువంటి గోడల మధ్యనున్న, ఆయనకు కావలసింది ఇవి కాదు. ఆయనకు కావలసింది మంద, నా గొర్రెలు, నా సంఘ వధువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏం చెప్తున్నారు యెషయా ద్వారా ప్రభు? ఒకటి గుడి గురించి మాట్లాడారు. మాట్లాడుతూ ఇంకా ఏదో చెప్పాలని అనుకుంటూ మధ్యలోనే ఇలాగ మీరు ఉండాలి, గుడి కాదయ్యా బాబు, ముందు ఇలాగ మీరు ఉండాలి అంటున్నారు. మీలో గర్వం పోదు, మీలో అతిశయాలు పోవు. ఇవేమి అసలు కఠినమైన హృదయంతో ఉంటారు. మాట వినని స్వభావం మీకుంటుంది, మాటకు లోబడిన స్వభావం మీకుంటుంది. దేవుడు అంటారు కానీ నువ్వు మాకు లెక్కేంటి అన్నట్టుగా బ్రతుకుతారు. నాకు గుడి కడతారా? కేవలం ఆకాశం భూమి ఎంత పెద్ద ఉన్నావు కాదా అని చెప్పాడని కాదు, ముందు నేను ఏమై ఉన్నానో తెలుసుకొని మనసులో లోబడి బ్రతకండి.
అప్పుడు మీరు గుడి కట్టక్కర్లేదు, నేనే మిమ్మల్ని గుడిగా చేసుకుని మీలోకి వస్తా. స్తోత్రం కలుగునుగాక. నేనే గుడిగా మీ శరీరమును చేసుకుని మీలో నివాసం ఉంటా. అపొస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి ఆ రోజు పరిశుద్ధాత్ముడు వ్రాయించిన ఈ పదములకు దాదాపు సరిపోయిన పదాలు. మీరు ఎరుగరా, సొలొమోను మందిరం ఆయనకు అక్కర్లేదు, కూలగొట్టబడింది. కానీ ఇప్పుడు దేవుడు అక్కడ మందిరం, ఇక్కడ మందిరం, యెరూషలేము అలా ఉంచండి, కానీ దేవుడు నిన్ను నన్ను మందిరాలుగా చేసుకోవడానికి ఆయన ఆశపడ్డాడు. నీలో నాలో ఆయన నివసించటానికి ఆయన వచ్చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు నీలో ఒదిగి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. సంఘమా సంతోషించు, సహోదరుడే సంతోషించు. నీకు తెలియాలి, నీకు తెలియదా, పరిశుద్ధాత్మకు మీరు మందిరమై ఉన్నారు, మీ దేహం దేవునికి ఆలయమై ఉన్నారు మీరు. స్తోత్రం కలుగునుగాక అంటూ ఇంకా ఆయన గుడి గురించి మాట్లాడి మధ్యలో ఆ సత్యం చెప్పి తర్వాత బలుల గురించి మాట్లాడుతున్నాడు. యెషయా ద్వారా దేవుడు విడిచిపెట్టాడండి, మొత్తం క్లారిటీ ఇచ్చేస్తాడు మనకి, ఎక్కడ తప్పటడుగు వేయకుండా క్లారిటీ ఇచ్చేస్తాడు. ముందు గుడి గురించి హడావడి, అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరలా తర్వాత బలుల గురించి హడావుడంట. నేను ఎద్దినిస్తానని ఒకడు, నేను కొవ్వుని ఎద్దినిస్తానని ఒకడు, నేను 30 పొట్టేళ్ళు ఇస్తానని ఒకడు, మరొకడు నేను పొట్టేళ్ళు కాదు ఇంత, లేదు మహాదేవుడు కదా, ఇంత గుడి కట్టాక మనం ఇన్ని ఎద్దులు తీసుకొద్దాం, ఇన్ని కోడలు తీసుకొద్దాం. బహుశా మనసులంటే అభిప్రాయం ఉందేమో. చూద్దాం. 3వ వచనం చూడండి. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే. విచిత్రం కదా మాట. గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచు వంటి వానితో సమానము. నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాడు వంటివాడు. ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటివాడు. విగ్రహములను స్తుతిస్తున్నారంటున్నాను చూసారా వారని. ఇజ్రాయేలీలు కూడా అలాంటి వాళ్ళట. ధూపం వేసేవాడు బొమ్మను స్తుతించువానితో సమానుడట. అదేంటయ్యా యెహోవా, మేము నీ ప్రజలం కదా, నీ జనులం కదా, నీ చేత ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డాం, ఎర్ర సముద్రం రాండుపైలుగా చేస్తే బయటకు వచ్చాం, ఈరోజు పాలు తెలపరించే దేశంలో ఉన్నామంటే అనుకుంటూ చాలా చాలా సంగతులు జరిగాయి అన్నాం కదా. అసలు నిజానికి నేను మందిరం కడుతున్నానంటే నువ్వు ఎంత మురిసిపోవాలి. నీకు గొప్ప మందిరం కట్టడం మేమందరము కలిసి వచ్చి ఒకే చేయి ఒకే మాటగా ముందుకు వచ్చేస్తూ ఉంటే నువ్వు ఎంత సంబరపడిపోయి మేఘాలు ఉరుములు మెరుపులతో మా మీదకి ఆశీర్వాదాలు కుమ్మరించేయాలి కదా. ఎంత గొప్ప భాగ్యం నీకు గుడి కట్టడం అంటే. మామూలు సంగతా దేవా అంటూ ఏదో అతిశయపడుతున్నారు. ఆ గుడితో వదిలిపెట్టలేదు, వాళ్ళు అప్పటికే తీర్మానించుకున్నారట, ఇలాగాని బలుల గురించి. ఆ బలుల గురించి యెహోవా సెలవిస్తున్నాడు. యూదులు, ఇశ్రాయేలు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎద్దును వధించేవాడు నరుని చంపువానితో సమానం. గొర్రె పిల్లలను బలిగా అర్పించేవాడు, లేదు గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరిచు వంటి వాడితో. ఒకవేళ గొర్రె పిల్లను అర్పిస్తున్నాను అనుకుంటే వాడు కుక్క మెడను విరుస్తున్నట్టు ఉంటుందంతే. నైవేద్యము చేయువాడు పంది రక్తమును అర్పించువాను వంటి వాడే. ధూపం వేసేవాడు బొమ్మను స్తుతించువాని వంటి వాడే. కారణం ఏంటంటే అయ్యయ్యో ఎద్దును వధిస్తే అంత మాట అంటావేంటయ్యా, గొర్రె పిల్లను బలిగా తెస్తుంటే అంత మాట అంటావేంటయ్యా, ధూపదీపములు తీసుకొచ్చి నైవేద్యం చేస్తూ ఉంటే అంత మాట అంటావేంటయ్యా, ధూపం వేస్తూ సాంబ్రాణి ధూపం నర్పిస్తూ ధర్మశాస్త్రము అంటూ ఇంత హడావుడి చేస్తుంటే ఇదేంటయ్యా ఇలా మాట్లాడతావు, ఎద్దును చంపేవాడు మనిషిని చంపిన వాడితో సమానం అంటావు. ఎద్దును బయట చంపటం కాదు, యెహోవాకు కోడెలు ఇష్టం, యెహోవాకు దూడలు ఇష్టం, యెహోవాకు పొట్టేళ్ళు, యెహోవాకే చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఎందుకు నేను అలా చూస్తున్నానంటే, ఇవన్నీ ఎందుకు అలాంటివి అని చెప్తున్నానంటే, మీరు ప్రజలు వారు తమకిష్టమైనట్లుగా త్రోవలు ఏర్పాటు చేసుకున్నారు. భక్తిలో గుడి, భక్తిలో ఏమని చెప్పండి, బలి. భక్తికి గుడి, భక్తికి బలి, అంతే. గుడి వరకే.
ఆ బలి కూడా గుడి వరకే, ఆ భక్తి కూడా గుడి వరకే, నైవేద్యం కూడా గుడి వరకే. కానీ వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు జీవించే విధానం, వాళ్ళు ఎన్నుకున్న త్రోవలన్నీ కూడా తమకిష్టమైనట్టుగా త్రోవలను ఎవరికి వాడే ఏర్పాటు చేసేసుకున్నాడు. గుడి విషయం వచ్చేటప్పటికి అందరికీ ఒకే మాట, గుడి 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 అంట. భక్తి బలి దగ్గరికి వచ్చేటప్పుడు అందరికీ ఒకే మాట, బలి, నైవేద్యం, ధూపము, ఒకే హడావిడి. ఒక్కసారి బయటికి వెళ్ళారా, ఎవడిష్టం వాడిది, ఎవడి సత్యం వాడిది, ఎవడి నిర్ణయం వాడిది, ఎవడి పద్ధతి వాడిది. స్తోత్రం. ఇది ప్రజలు. ఏ ప్రజలు? బొమ్మను కొలిచేవారి గురించి కాదు. బొమ్మను కొలిచేవానితో నువ్వు సమానం అంటున్నాడంటే దేవుని ప్రజలు అయి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. బొమ్మను కొలిచేవానితో మాట్లాడుతూ బొమ్మను కొలిచేవానితో నువ్వు సమానం అంటే ఇంక వాడికి పోలికే ఉందని చెప్పి ఇద్దరు ఒకటే కదా. వారు విగ్రహారాధన మానేసేసి ఆత్మ సంబంధమైన దేవుని ఆరాధన చేసి ఆ ధూపదీప నైవేద్యాలతో ధర్మశాస్త్రం ఆచరిస్తూ వస్తున్న వారు ఆయా సందర్భాల్లో దేవుడు ఆ చెంప ఈ చెంప వాయిస్తూ కృపతో మరలా దగ్గర తీసుకుంటూ మరలా బుద్ధి చెప్తూ మరలా కృపతో తానే ఒక నిర్ణయం తీసుకోవటం తగ్గించుకుని మళ్ళా వస్తుంటే చెంపలేసుకోవటము, ఆ తర్వాత దేవుని చెంపలు వాయించినట్టు బ్రతకటం. హడావిడిగా చెంపలేసుకోవటం, మళ్ళా కొద్ది నెలలు సంవత్సరాలు పోయాక దేవుని చెంపలు వాయించక్కర్లేదు. వాళ్ళ బ్రతికే ఆ రీతిగా ఉండేది. అంత భయంకరం. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడుందండి దేవుడు చెంపలు వాయించినట్టు? చెంపలు వాయించినట్టు అనక్కలేదు, ఆ మచ్చను ఉండక్కర్లేదు. మీ వల్లే కదా నా నామానికి అవమానం వస్తూ ఉంది. ఆయన మీద ఉమ్మూయాల్సిన పని లేదు. ఆయన నామానికి అవమానం వచ్చేలాగున పబ్లిక్లో మనం ఉంటే అది ఉమ్మూసినట్టేనేమో. ఇదిగో పోలుస్తున్నాడు కదా, ఇలా బలిస్తున్నావా, ఇంకో ఇలాంటిది, ఇలా ధూపం వేస్తున్నావా, ఇలాంటిది, ఇలా నైవేద్యం పెడతాను అనుకుంటున్నావా, ఇలాంటిది. అదేంటే ఇవ్వ అంత మాట అంటావంటే నీ ఇష్టం కదా. మరి బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టమైన త్రోవలు తీసుకుంటావు కదా, నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు కదా, నీ ఇష్టానుసారంగా ఉంటావు కదా. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను వాళ్ళకు వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. వారి అసహ్యమైన పనులు వాళ్లకు చాలా ఇష్టంగా ఉన్నాయి. వారి అసహ్యమైన పనులు వారికి చాలా ఇష్టంగా ఉన్నాయి. వాళ్ళకి అసహ్యం అనిపించటం లేదు, ఇష్టం. ఇజ్రాయేలీలు, యూదులు, ఈరోజు సంఘం, మనం, స్తోత్రం కలుగునుగాక. ఆలోచించేయటానికి ధర్మశాస్త్ర కాలంలో లేకపోయినా, యెషయా ప్రవచనాలు మనకి ఈరోజు వర్తించకపోయినా, మనం యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి దేవుని చేత కొడుక కూతురు అని పిలువబడుతూ తండ్రి అని పిలుస్తూ దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా హత్తుకుని మోసుకుంటూ సంతోషంగా జీవించే గొప్ప భాగ్యం దేవుడు మనకు శాశ్వత కాలము అనుగ్రహంగా ఇచ్చేసిన ఇవన్నీ ఎందుకు మనం ధ్యానం చేయాలి? పౌలు కూడా అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఇవన్నీ ఎందుకు వ్రాయించారంటే, ఇవన్నీ లేఖనాలు ఎందుకు వ్రాయించి తర్వాత తరాల చేతుల్లోకి వచ్చేలా చేశాడంటే దేవుడు ఈ తరములో సాముఖముగా ఉన్న మనకు ఆ తరపు వారి అవిధేయత ఉండకూడదని బుద్ధి కలిగి ఉండట కొరకు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలు, నేనా, వారు అనే పదవులు నేనా, కృపకాలంలో ఉన్న ఒక ఆలోచన చేసుకుంటా అంతే. నేను యేసయ్య త్రోవలో ఉన్నానా, లోకపు త్రోవలో ఉన్నానా? యేసయ్య త్రోవ నాది, లోకపు త్రోవ, శరీర త్రోవ, ఆత్మ సంబంధమైన త్రోవ, దేవునికి మహిమొచ్చే త్రోవ లేదా దేవునికి అవమానం వచ్చే త్రోవ? ఈ మాట, ఈ నడవడిక అని ఆలోచన చెయ్యాలి అని చెప్తున్నాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న వారు, యూదులు, ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు తమకి ఇష్టమైనట్టుగా త్రోవలను ఏర్పాటు చేసుకున్నారు. ఇదే మాట యెషయా గ్రంథం తర్వాత ఆర్డర్లో వచ్చిన ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చదువుకుందాం. దేవునికి భయపడాలి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు భయం నుంచి మనల్ని విడిపించాడు. కృప ద్వారా భయం నుంచి మనల్ని తప్పించాడు. నేనంటాను, చాలామంది దైవజనులు అంటారు, దేవుడు మనలను విడిపించిన భయం అది వేరు. దేవుడు మనల్ని భయం నుంచి ఎలా విడిపించాడు? విశ్వాసం ద్వారా. మన విశ్వాసం ఉంచటం వల్ల, కృప ద్వారా భయం నుంచి, ఒక రకమైన భయం నుంచి ఆయన విడిపించాడు. అదే విశ్వాసంతో
మరొక భయం కలిగి ఉండాలని ఆయన చెప్తున్నాడు. మనము విడిచిపెట్టాల్సిన భయం ఏంటి, మనము ఉండకూడని భయము, మనలో ఉండకూడని భయం ఏంటో అది చూసుకోవాలి. మనలో ఉండవలసిన భయం ఏంటో ఇది చూసుకోవాలి. ఉండకూడని పెంట ఏంటో అది చూసుకోవాలి. ఉండాల్సిన బంగారం ఏంటో అది చూసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. మనం కన్ఫ్యూజన్ అయ్యి దీనికి దానికి వ్యత్యాసం లేదు, భయం అంటే రెండు ఒకటే అనుకుంటే మన జీవితాలు వేరేగా ఉంటాయి, మన సాక్ష్యాలు వేరేగా ఉంటాయి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు వేరేగా ఉండి తీరుతాయి. కనుకనే ఉండకూడని భయము, దాని నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. విడిపిస్తూ ఉండవలసిన భయము కలిగి ఉండాలని చెప్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పాటు చేసుకుంటున్నారు, గుడులు మాత్రం కట్టేస్తారట. వారికి అసహ్యమైన పనులు తమకి ఇష్టపూర్వకంగా చేసేస్తారు, నాకు నైవేద్యాలు పెట్టేస్తారట. ఎందుకు నైవేద్యం అంటున్నాడు అక్కడ యెషయా ద్వారా. ఆ దినాల్లో, ఆ కాలంలో, వందల వేల సంవత్సరాల క్రితం. ఈరోజు మనకు ఒక పాఠం నేర్పించడానికి పరిశుద్ధాత్ముడు మన ముందుకు తీసుకొచ్చి ప్రభు ప్రక్కనుండగా వివరిస్తున్నాడు. సంఘము ఈ స్థితి నుంచి, సంఘము ఈ స్థాయి నుంచి, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, బలులు అవసరం లేదు, దేవుడు తీర్పు తీర్చడు, దేవుడు ఇంకేముంది ప్రేమిస్తాడు, అన్నీ ఉన్నాయి. 100% అవును అవును అవును. అలాగని బుద్ధిహీనులుగా మనం ఇవ్వకూడదు కదా. వాళ్ళు దేవుని ప్రజలు ఉండి, జ్ఞానం కలిగిన వారు ఉండి, అజ్ఞానులుగా బ్రతికి చివరికి ఏమైపోయారు. మనం దేవుని పిల్లలమై ఉండి వాళ్ళకలాగా ఉండకుండా జ్ఞానము కలిగి, జ్ఞానం మొట్టమొదటిగా ఏది నేర్పిస్తలేదు, ఏ అడుగు ద్వారా జ్ఞానం వస్తుంది మనకి? దేవుని పట్ల భయభక్తులు జ్ఞానమునకు ప్రారంభం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్లాసులో పాఠాలు నేర్చుకుని పరీక్షలు రాసేయచ్చు, అది లోక సంబంధమే జ్ఞానం కావచ్చు. కానీ దేవుని విషయంలో, ఆధ్యాత్మికత విషయంలో, ఆత్మీయత విషయంలో, ఆ దేవుని ఎరిగిన విషయంలో జ్ఞానము నేను కలిగి ఉన్న అందులో ఎదగాలంటే భయభక్తులతో అడుగు వేసుకుంటూ వెళ్ళినప్పుడు అంతకంతకు జ్ఞానం వచ్చి పడుతూనే ఉంటుంది. అవిధేయతతో ఉన్నవాడికి జ్ఞానము రాదు, అది అందుబాటులోకి రాదు. దేవుడి జ్ఞానాన్ని బోధించిన వాడు ఉమ్మేస్తాడు, కాళ్ళతో తొక్కేస్తాడు. ఎందుకంటే అవిధేయత అంటేనే మూర్ఖత్వం, మాట వినని స్వభావం, మాటకు లోబడని స్వభావం, తిరుగుబాటు చేసే స్వభావం. జ్ఞానం కలిగిన వాడు అవన్నీ మానుకుంటాడు. అవన్నీ నాకు ఉండాల్సిందే అన్నవాడిలోనికి జ్ఞానం రాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పాటు చేసేసుకున్నారు. వారికి ఇష్టమైనట్టుగా అంటే 100 మందికి ఏదో ఇష్టమా, ఒక గుంపు, లేదా 100 మందిలో మళ్ళీ కాసేపటికి ఏదైనా అభిప్రాయాలు మారాయా, ఈ 10 మంది మాకు ఇది ఇష్టం, ఆ 10 మంది మళ్ళీ కొంతకాలం అయ్యాక మళ్ళీ 10 గ్రూపులు అయిపోయారు. 10 నా ఇష్టం అన్నారు, 10 మంది కూడా నా ఇష్టం. దేవుని త్రోవను విడిచిపెట్టారు. వాళ్ళకి ఇష్టమైన త్రోవ అంటే అది దేవుని త్రోవ కాదు. ఎందుకంటే దేవుని ప్రజలకు దేవునికి ఇష్టమైన త్రోవలు నచ్చుతాయి. దేవుని ప్రజలు కాని వారికి లోకానికి ఇష్టమైన త్రోవలు నచ్చుతాయి. దేవుని ప్రజలు దేవుని త్రోవలలో నడుస్తారు, లోకస్తులు లోకపు త్రోవలు నడుస్తారు. స్తోత్రం కలుగునుగాక. లోకపు త్రోవలో మరణం ఎదురొస్తుంది, దేవుని త్రోవలు జీవంలోకి నడిపిస్తాయి. స్తోత్రం కలుగునుగాక. వారి అసహ్యమైన పనులు వాళ్ళకి ఏమాత్రం అసహ్యం అనిపించటం లేదు. చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. మనం ఎందుకు పాపం చేసుకుపోతామంటే పర్వాలేదనే ఉద్దేశమా, చూడటం లేదనే ఉద్దేశమా, మరి ఇంకేమో శరీరం కోరిక అంటారు, అవన్నీ అలపెడితే వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకి అసహ్యం అనిపించటం లేదు. కానీ దేవుడు అంటున్నాడు అసహ్యం. కానీ వారి అసహ్యమైన పనులు వాళ్ళకి ఎలాగున్నాయి చెప్పండి? ఇష్టముగా ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. అలాంటి స్థితిలోనికి మనం జారిపోకుండా, జారిపోయినా మరలా కాలు తీసుకుని వెనక్కి వచ్చి ఏసై పాదాలు, ఏసై చేతులు గట్టిగా పట్టుకుని ప్రభా బ్రతికించు, నీ కొరకు బ్రతుకుతానంటే మళ్ళా కృపను కుమ్మరించేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడితో వదిలిపెట్టాడా? 5వ వచనం దాకా చదువుకున్నాం మనం. 3వ వచనంలో చివరి భాగంలో ఉన్నాం. వారు తమకిష్టమైనట్టుగా తమ త్రోవలు తామే ఏర్పాటు చేసేసుకుంటారు, తమ సొంత బోధలు తాము ఏర్పాటు చేసేసుకుంటారు. ఒకడి బోధ వాడికి అనవసరం, ఒకడి హెచ్చరిక వాళ్ళకి అనవసరం, దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయి వాళ్ళకి అనవసరం. వాళ్ళకు సొంత లెక్కలు ఉన్నాయి, వాళ్ళకు సొంత బోధలు ఉన్నాయి, వాళ్ళే సొంత బోధలు చేసేసుకుంటారు. ఆ త్రోవల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. పైగా గుడులు కట్టేస్తామంటారు, పైగా ధూపాలు, దీపాలు, నైవేద్యాలు, కోడి, ఎద్దు అంటూ బలులు ఇవ్వటానికి వచ్చేస్తారు.
అసహ్యమైన మార్గాలు వాళ్ళు విడిచిపెట్టరు. అవి వాళ్ళకి చాలా ఇష్టంగా కొనసాగిస్తారు. సంఘమా, ఈ చివరి దినాల్లో నీవు నేను యేసయ్య చేతుల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాల్చి వేయగలిగిన, కనపడకుండా నాశనం చేసేయగలిగిన ఈ లోకపు చేతుల్లోకి భ్రమతో వెళ్ళి చచ్చిపోవట కన్నా ఇప్పటికే మనం యేసయ్య చేతుల్లో ఉన్నాం, యేసయ్య హస్తాల్లో ఉన్నాం. ప్రభు చెప్పారు, మీరు నా చేతుల్లో ఉన్నారు. ఆయన చేతుల్లో జాగ్రత్తగా ఉండుట ఎంతైనా మనకు మంచిది. ధన్యత, జ్ఞానం, ఆలోచన, బుద్ధి, వివేచన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నాయి. ఒకవేళ మీరు నేను ఇదేంటో ఇలా చేయకూడదు కదా, ఇబ్బంది కదా వాక్యం అని అనుకోండి, నీకు అలాగ అనిపిస్తుందేమో. నా ఇష్టం, నాకేం పెద్ద ఇదేం పెద్ద చెడేం కాదు. ఒకరికొకరు హెచ్చరిక చేసుకునే సమయంలో కూడా ఎవరిష్టం వాళ్ళది. లేఖనం ముందు పెట్టి ఇది తగదు కదా అని అనుకున్నా నీకు అలాగ అనిపించిందేమో. నేను మామూలు ప్రార్థన చేశానంటే అసహ్యాలు కూడా దేవుడు సంతోషంగా అంగీకరిస్తాడు అనే పిచ్చి మోడ భక్తితో విశ్వాస సమూహాలు ముందుకు పోతున్నాయి. కనుక కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాసిన ఆ ఉత్తరంలో చివరి అధ్యాయంలో మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. మీ విశ్వాసం కలిగి ఉన్నారో లేదో పరీక్షించుకోండి. బైబిల్ చేత్తో పట్టుకెళ్తున్నారో లేదో పరీక్షించుకోండి. రోజు ఒక అధ్యాయంలో ఒక వచనమైనా చదువుతున్నారో లేదో పరీక్షించుకోండి. ప్రార్థనలకు వెళ్ళండి, వెళ్ళి నిద్రపోండి, కానీ వెళుతున్నారో లేదో చూసుకోండి. కాదమ్మా, కాదు, దేవుని పట్ల ఇలాంటి ఆసక్తి కలిగి ఉన్నారో లేదో చూసుకోండి. మీరు ఆయన త్రోవల్లో ఉన్నారా, మీ ఇష్టమైన త్రోవల్లో ఉన్నారా, లోకపు త్రోవల్లో ఉన్నారా చూసుకోండి. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత మాట 4వ వచనం, ఇంకా ఆయన అంటున్నాడు, నేనేమై ఉన్నాను అని చెప్పాడు, నా హస్తకృత్యములు కావా అని చెప్పాడు. దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడి మీద నేను దృష్టించుతాను. అది కాదు, నా మాట వినాలి. దీనుడనై ఉంటే సరిపోదు, నలిగిన హృదయం కలిగి ఉన్నాను అంటే సరిపోదట. అలా ఉన్నవాడు మాట వింటాడు. అలా మాట వినినవాడు దీనుడు కాదు, దీనుడనని అనుకుంటున్నాడు. నలిగిన హృదయం కలిగిన వాడు కాదు, మాట వినేవాడు హృదయం సున్నితంగా దున్నబడిన నేలను పోలు ఉంటుంది. నేను దీనుడను, నా హృదయం విరిగి నలిగి ఉన్నదని నేను అనుకుంటే సరిపోదు. ఎప్పుడైతే అలాంటి హృదయం, అలాంటి దీనత్వం నాలో ఉంది అనే దానికి రుజువు ఏంటంటే, నేను ఆయన మాటలకు శిరస్సు వహిస్తాను. ఆయన మాటను కిరీటంగా నెత్తి మీద పెట్టుకుంటా. ఆయన మాటకు నేను లోబడిపోతాను. అదే దీనత్వం, అదే విరిగి నలిగిన హృదయం. స్తోత్రం కలుగునుగాక. బోరుని ఏడవటం విరిగి నలిగిన హృదయానికి ఒక గుర్తు కావచ్చు. ఆ దుఃఖం, ఆ విచారం, ఆ కన్నీరు, ఆ ఏడుపు నాకు మారు మనసు ఇవ్వకపోతే, దేవుని వైపు నన్ను త్రిప్పకపోతే, దేవుని మాట ముందు నేను తల వంచేలాగా నా ఏడుపు నాకు సహాయం చేయకపోతే, ఆ ఏడుపు వల్ల ఏం ప్రయోజనం లేదని యేసు ప్రభువే చెప్పారు పౌలు ద్వారా. స్తోత్రం కలుగునుగాక. మారు మనసులోని నడిపించే దుఃఖం వేరు, లోకానుసారంగా వచ్చే శరీర దుఃఖం వేరు. శరీర దుఃఖం వల్ల నీకు అనారోగ్యం, ఆయాసం, బెంగ. కానీ దేవుని వైపు త్రిప్పే ఆ దుఃఖం ఉంది, నీకు మంచిది, నీ మనసుకు మంచిది, నీ ఆత్మకు మంచిది, నీ కుటుంబానికి మంచిది. స్తోత్రం కలుగునుగాక. సో మరొక విషయం చెప్తున్నాడు. ఒకటేమో బలులైపోయాయి, తర్వాతేమో నైవేద్యం అయిపోయింది, తర్వాతేమో ధూపం సంగతి అయిపోయింది. ఇప్పుడు ఆయన త్రోవలు ఏమీ కూడా ఏర్పాటు చేసుకోరు, కానీ వారి త్రోవలు ఏర్పాటు చేసుకుంటారు. ఇంకా దేవుడు డీటెయిల్స్ ఇస్తున్నాడు. 4వ వచనం, నేను పిలిచినప్పుడు సమాధానం ఇచ్చేవాడు ఒక్కడు కూడా లేడు. మై గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. దారి తప్పిన గొర్రెను వెతికి రక్షించడానికి వచ్చాడు. అబ్బా 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 అని ఏడుస్తూ ఉంటే, అయ్యో నా బిడ్డ అంటూ ఎత్తుకున్నాడు. కృప. కానీ ఆ కాలంలో సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ, ఆ సంగతులను ధ్యానం చేస్తూ, సంగతులను ఆత్మనేత్రలతో చూస్తూ మనం ఏమైనా పాఠాలు నేర్చుకోగలుగుతున్నామా అందులో నుంచి? దేవుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, మన గురించి కాదు. అనుకుందాం కాసేపు, ఏం పర్వాలేదు బాబు, యేసే రక్తంలో ఉన్నా నేను, ప్రైజ్ ది లార్డ్ అని అనుకున్నా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, ఆ పోలిక ఏమైనా నాలో ఉందా? ధర్మశాస్త్రం కాలంలో నేను లేకపోయినా,
కృపాకాలంలో నేనున్నా, దేవుడు దీని ద్వారా నాకు ఏమైనా పాఠం చెప్తున్నాడా? యేసే నన్ను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని, ఆ రోజు మరియా, మార్త, లాజర్ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు మార్త వంటింట్లో హడావుడి చేస్తూ ఉంటే మరియా కాళ్ళ దగ్గర కూర్చుని ముఖంలో ముఖం పెట్టినట్టుగా ఏకాగ్రతతో మాట వింటుంటే అది ధన్యత అన్నాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. అది ఆమెకు దేవుడిచ్చిన కృప అన్నట్టు మాట్లాడాడు యేసయ్య. ఆమె డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుడు మామూలు మాట కాదండి. ఆకాశం నా సింహాసనం అని చెప్పాడు, భూమి నా పాదపీఠం అని చెప్పాడు, నా మాట విని వణికేవాడి మీద నేను చూపుంచుతానని చెప్పాడు. ఈ బలులు అంటూ వచ్చేస్తున్నారు అందరూ. గుడమ్మ, 3 అంతస్తులమ్మ, 3 బాల్కనీలమ్మ, 30 షాండ్లీర్లమ్మ, బంగారమమ్మ, వెండమ్మ, తివాసీలమ్మ, మామూలుగా కాదమ్మా అనుకోండి. కానీ నేను పిలిచినప్పుడు నాకు సమాధానం ఇచ్చేవాడు ఒక్కళ్ళేడు. వీడు బలులు విస్తారం, కోడంటాడు, ఎద్దంటాడు, ధూపం అంటాడు, దీపం అంటాడు, నైవేద్యం అంటాడు, హడావిడి. మహాదేవుడు గొప్ప అంటాడు, ఇంత గొప్ప అంటాడు, అంత గొప్ప అంటాడు. నీ మందిరమేముంది పాక, నీ మందిరమేముంది షెడ్డు, నీ మందిరమేముంది వసర, నీ మందిరమేముంది చెట్టు కింద అంటూ మా మందిరం చూడు, మా మందిరం చూడు ఓ అంటారు. చూసారా? వీళ్ళల్లో నేను పిలిచినప్పుడు, రోజు పిలవడండి ఆయన, రోజు పిలవకపోవచ్చు, ఆయన పిలుపు రోజు ఉంటుంది. పిలిచినట్టు ఉండకపోయినా పిలిచినట్టు అనుకోవాలి. ఇప్పుడు రోజు వాక్యం ధ్యానించినప్పుడు దేవుని నోటి మాట నన్ను పిలుస్తుందని నమ్మాలి. స్తోత్రం కలుగునుగాక. కానీ ఒక్కొక్కసారి ఆయన పిలుస్తాడు స్వరంతో, మనస్సాక్షిని ప్రేరేపించి పిలుస్తాడు. వాక్యానుసారంగా నడవకపోయినప్పుడు ఆయన పిలుస్తాడు. లేదా ఒక ప్రత్యేకమైన కార్యం, ప్రయాణం, పద్ధతిలోకి వెళ్ళమని చెప్పి ఆయన మనస్సుతో మాట్లాడతాడు, ఆత్మతో మాట్లాడతాడు. కనుక ఈ గుడులు గట్టే హడావిడి చేసేవారు ఉన్నారు. చెప్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ప్రభు ఆ రోజు రాయించి ఆ రోజు ప్రజలతో చెప్తూ ఈరోజు దేవుని ప్రజలమని చెప్తున్నాడు. నేను పిలిచినప్పుడు ఒక్కడి సమాధానం ఇవ్వడు. ఇదిగో బాబు అంటే అసలు రెక్లెస్గా ఉంటారు. ఎవరు పొరుగోడు మాట్లాడుతున్నట్టుగా తలంచుకుపోతారు. దేవుడు అంటున్నాడండి, యెషయా కాదు. యెషయా పిలిస్తే ఎవరికి కావాలి? యెషయా దండం పెడితే ఎలా కావాలి? యెషయా ప్రవచనం చెప్తే ఎవరికి కావాలి అనుకోండి. కాసేపు కొంతమందికి లెక్క ఉండదు. కానీ అక్కడ యెషయా కాదు, యెషయాలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశము నా సింహాసనమై ఉండగా నేను పిలిచినప్పుడు ఒక్కడు ఉత్తరం ఇవ్వడు. సమూయేలు అన్నా ఎలా సమాధానం చెప్పాలో తెలియలేదు ఆ పిల్లోడికి. గురువుగారు పిలిచారా అని వెళ్ళాడు. అక్కడ పిలవలేదురా బాబు, పడుకో అన్నాడు. సమూయేలు అని దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినట్టుగా సమూయేలుకు తెలియదు. లేఖనాల్లో ఉంది కాబట్టి దేవుడు పిలిచాడు అని మనం చెప్పుకుంటున్నాం. అయ్యో ఈసారి గురువుగారే పిలిచి ఉండాలి అంటూ మళ్ళా పరిగెత్తి, అయ్యా నన్ను పిలిచారా అన్నాడు. పిలవలేదురా, పడుకో అన్నాడు. మళ్ళా సమూయేలు అని వినబడింది. ఈసారి ఖచ్చితంగా గురువుగారు పిలిచే ఉంటారు అని మళ్ళా గబగబ అర్ధరాత్రి లేచి వెళ్ళాడండి. మషపత కర లీద రీదరబసిక్లో బాలుడైన సమూయేలు పాలు విడిచే సమయానికే దేవుని సన్నిధిలో మోకరిల్లి సాగిలి పడేలాగున అలవాటు చేసిన తల్లి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఏలీ దగ్గర ఎదుగుతున్నాడు. పాలు విడిచే సమయం 6 సంవత్సరాల 7 సంవత్సరాల ఏమో ఆ కాలంలో దేవునికి ఇచ్చేసింది. మాట తప్పక భయపడింది దేవునికి మాట ఇచ్చాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మళ్ళా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆవిడ మనలాగా మనిషి కదా, మనలాగా ఆవిడ ఏడిచింది కదా పిల్లలు లేనప్పుడు. తోటి సవితి పిల్లలు లేరు, ఏం పూజ చేస్తున్నావో యెరూషలేముకి వెళ్ళి నీ ప్రార్థన దేవుడు విన్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి, నేను చూడు వద్దనుకుంటే పిల్లలు ఇచ్చేస్తున్నాడు దేవుడు అంటూ ఆ సూటి పోటీ మాటలు, చూపులు, ఇరుగు పొరుగు. ఆవిడ మళ్ళంటే ఆవిడే కదండి. ఏలియా మళ్ళంటి వాడే, పేతురు మళ్ళంటి వాడే. లేఖనాలు ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. కనుక మనలాగే చివరికి ఆమెకు పిల్లడు పుట్టాడు. సమూయేలు కూడా పేరు పెట్టింది. దేవుని దగ్గర ఏదన్నా వ్యాపారం కొంచెం బేరం ఆడితే బాగుండును కదా. ఆవిడ అలా తొందరపడిపోయింది ఏంటి? ఈ దినాల్లో మనకలా కొంచెం జ్ఞానంతో ఉంటే, బాబు ఈ సంగతులై ఇది ఇస్తా, ఒక ఎకరం రాసేయమంటావా రాసేస్తా, పోనీ సేవకు నన్ను వచ్చేయమంటే వచ్చేస్తా, నా పిల్లోడు నాకు కావాలరా బాబు అని అనొచ్చు కదా దేవుని దగ్గర, యెహోవా దగ్గర.
కొంచెం బ్రతిమలాడొచ్చు కదా. అప్పుడు ఏడిచింది పిల్లోడు కావాలని, ఇప్పుడు మళ్ళీ ఆడవచ్చు, బాబు నాకు కొడుకునిచ్చవయ్యా, ఉంచవయ్యా బాబు, నాకు ఏం కావాలంటే అది ఇస్తానయ్య. కొంచెం బేరం పెడితే బాగుండరు కదా. యెహోవా కనికర సంపన్నుడు కదా. ఏంటబ్బా పిచ్చిది అలా తొందరపాటుగా తగుదునమ్మా అంటూ ఎప్పుడు పాలు విడుస్తాడా, ఎప్పుడు ఆలయం తీసుకుపోదామా, ఎప్పుడు ఏలిగారికి అప్పచెప్దామా అని, ఇదేం తల్లండి బాబు అని నేటి దినాల్లో ఈ మోడ్రన్ తల్లులు అనుకుంటారేమో, ఈ మోడ్రన్ సంఘం అనుకుంటుందేమో. మనం బ్రతిమలాడితే దేవుడు పోనీలేమో ఉంచుకో అంటాడేమో. నేనంటాను అవన్నీ సన్నివేశాలు, సంభాషణలు, ఒక ఊహతో మనం దృశ్యం కట్టుకుంటున్నాం. ఆమె మనలాంటిదే, మనలాగా బిడ్డల కోసం ఏడ్చినావిడే, మనలాగే ఆ స్థితి కావాలని అడిగినావిడే. అడిగినప్పుడు ఏదో చేస్తామని ఏడ్చిన మనము ఆయన చేసిన తర్వాత ఇది తప్ప మరొకటి చేస్తామయ్యా, ఇది తప్ప మరొకటి చేస్తానయ్యా, ఇది మాత్రం వద్దయ్యా అనే స్థాయి మనకు బేరాలు రావట్లేదు యేసయ్య కాళ్ళ దగ్గర. స్తోత్రం కలుగునుగాక. ఆమె ఏమి కలిగి ఉంది? ఆయన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దేవుడు, ఆయనకు నేను మాట ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు నేను మాట ఇచ్చాను. ఈజ్ నాట్ ఏ స్ట్రేంజర్. వీధి మొదట్లో ఉన్న మంచి వ్యక్తి కాదు, నా ఊర్లో పెద్ద ఆయన కాదు. అమ్మ నీకెంత కష్టం వచ్చింది తల్లి అంటూ కన్నీళ్ళు తుడిచిన పెద్ద ఆయన అసలే కాదు. ఎవరికి మాట ఇచ్చాను నేను? ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు, నా కడుపు తెరిచాడు, బిడ్డనిచ్చాడు. ఇప్పుడు నేను దేవుని పట్ల భయము, పూజ్యభావము, అపారమైన గౌరవం కలిగి ఆయనకు చెప్పింది చేస్తా. స్తోత్రం కలుగునుగాక. అదంటాను. ఆమె వణికిపోయిందా, జ్వరం వచ్చినట్టు ఏదైనా అనిపోయిందా, లేకపోతే ఏమండి హన్నా, పెనిన్నా, ఎల్కానా భర్త దగ్గరికి వెళ్ళి ఏమైనా అడిగింది, మీరైనా కొంచెం ఏలిగారితో చెప్పండి, ఇది కూడా ఏమండి మిమ్మల్ని నేనేదో తప్పుదారి మాట ఇచ్చేసాను, నిజంగా ఇవ్వాలనుకుని ఇచ్చేసాను, తీరా ఆయన ఇచ్చేసాక మరి ఇవ్వాలి కదండి, పాలు విడిచే సమయం వచ్చేస్తూ ఉంది. ఏలిగారిని ఏదన్నా ఒకటి అడగండి, 2 గోడలు ఇద్దామా, 3 దూడలను ఇద్దామా, 40 ఆవులను ఇద్దామా, 50 పొట్టేళ్ళని ఇద్దామా, ఇంకా ఏలిగారి ధర్మశాస్త్ర ప్రకారం ఇలా చెయ్యమ్మా, అప్పుడు ఇవ్వక్కలదు నీ కొడుకుని అంటాడేమో, కొంచెం అలాంటి ఏమన్నా సందులు ఉన్నాయేమో చూడండి అని ఎల్కానాతో సంప్రదించిన విధానమే లేదు. పాలు విడిచాడు, తీసుకొచ్చేసింది. స్తోత్రం కలుగునుగాక. ఏడుస్తే ఇవ్వలేదు, సంతోషంగా ఇదిగో నా బిడ్డ దేవుని సేవకి ఇచ్చేస్తున్నా. చప్పట్లు దేవుని స్తోత్రం చేద్దాం. మాట తప్పని దేవుడు ముందు నేను వాగ్దానం చేశాను. ఆ దేవుడు ఎవరో నాకు తెలుసు, ఆయన స్థితి ఏంటో నాకు తెలుసు. సంగమా ఏంటి మనకింత తేలికిదనం, ఏంటి మనకింత నిర్లక్ష్యం, ప్రతిదానికి యేసయ్య మీద ఇలా పిడికిళ్ళు బిగించటం, యేసయ్య మొక్క మీద చెరిగినట్టుగా. ఏంటి వాక్యం తెలిసిన మనం కూడా యేసయ్య మాటకు, ప్రేమకు వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రజలందరూ మాట్లాడుతారు, మనం కూడా అవనంటాం. ఇది మనకు తగునా? స్తోత్రం కలుగునుగాక. మనం దేవుని ఎరిగిన వారుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో అధ్యాయం చదువుతున్నాము. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. 66వ అధ్యాయం చివరి అధ్యాయం చదువుతున్నాము. అల్టిమేట్గా ప్రభు చెప్తున్నాడు. ఇర్మియాలో కూడా ఒక వచనం ఉంది, చూద్దాం. స్తోత్రం కలుగునుగాక. ఎన్నో వచనం దగ్గర ఉన్నాం మనం? 4వ వచనానికి ముందు ఈ వచనం ఉంది, ఫెయిల్. ఏ వచనం ఉంది? తమకిష్టమైనట్టుగా, అంటే ఎవరిష్టం వాళ్ళది. సంఘంతో, సార్వత్రిక సంఘం, మన సంఘం మంచిదే అనుకుందాం. కాకి పిల్ల కాకికి ముద్దు కదండి. మా సంఘం ఎంత మంచిదో, కాకి పిల్ల కాకికి ముద్దు. ఓకే, మన సంఘం బాగుంది, 100% బంగారం, దేవుని స్తోత్రం. కానీ సార్వత్రిక సంఘం అనుకోండి, ఎవరిష్టం వాళ్ళదట. అదే కదండి చెప్తుంటే దేవుని ప్రజలు, వాళ్ళకు దేవుడు ఉన్నాడు, వాళ్ళకు క్రమం పెట్టాడు. ఆ క్రమంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి అడుగు ముందుకు వేయాలట. మందిరం అనేటప్పటికి మాత్రం అందరిలో భక్తి వచ్చేస్తుంది. బలి అనేటప్పటికి అందరిలోనూ భక్తి వచ్చేస్తుంది, అందరిది ఒకే మాట. నైవేద్యం అనేటప్పటికి అందరిది ఒకే మాట. ధూపం అనేటప్పటికి అందరిది కూడా ఒకే మాట. ఆ తరువాత త్రోవలు అనే సమయం వచ్చేటప్పటికి ఎవరిష్టం వాళ్ళది, నా ఇష్టం నాది. సేవకులు, అపొస్తలులు, సువార్తికులు, కాపర్లు, ప్రవక్తలు, ఉపదేశకులు, ఎవరిష్టం వారిది, ఎవరి సంస్థ వాళ్ళది, ఎవరి ఆస్తి వాళ్ళది, ఎవరి బెటాలియన్ వాళ్ళది,
ఎవరి సైన్యం వాళ్ళది. నాకు సైన్యం ఉంటారు 300 మంది. వాట్సాప్లో, సోషల్ మీడియాలో నా మీద ఈగ వాళ్ళని ఎవరు వాళ్ళు లేపేస్తామంటారు. అడ్రస్ ఎక్కడ నీది చెప్పు, మా అయ్యగారిని ఇంత మాట అంటావా, ముక్కలు ముక్కలు చేసేస్తామంటున్నారు. కొన్ని చోట్ల అయ్యగారిని ఏదో అన్నారట వాళ్ళు. ఇలాంటి బోధ చేస్తావేంటయ్యా నువ్వు, ఎక్కని తెలుసుకోరా అంటే, మా అయ్యగారిని అంటానికి నువ్వెంత మాటలు. ఆఫ్టర్ ఆల్ నీ సంఘంలో 10 మంది ఉంటారు, పాకలో నువ్వు సంఘం నడిపిస్తావు. మా అయ్యగారి సంగతి, మా అయ్యగారి దగ్గరకు వచ్చే వాళ్ళ సంగతి ఏమనుకుంటున్నావు, ఎక్కడ ఉంటావు చెప్పు, అడ్రస్ చెప్పు, లేపేస్తావు నిన్ను అని సైన్యాలను పోషించే మహానుభావులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి గుడులు, గోపురాలు, ఆ మంద, ఆ సౌకర్యాలు ఇదే కావాలి. దేవుని మాట వినేవాడు ఎవడు? స్తోత్రం కలుగునుగాక. ప్రతి పాస్టర్ గారు నా మాట వినండిరా బాబు అంటాడు, కానీ మనమందరం కలిసి దేవుని మాట వినాలిరా బాబు అని చెప్పేవాడు ఎవడు? స్తోత్రం కలుగునుగాక. దేవుని భయం కలిగి ఉండండి అంటాను, కానీ నేను దేవుని భయం కలిగి జీవించాను. ఇదేమి సంఘం, ఇదేమి కాపరితత్వం, ఇదేమి సేవ? ఎవరిష్టమైనట్టుగా వాళ్ళు త్రోవలు ఏర్పాటు చేసేసుకుంటారు. అసహ్యమైనవి చేస్తూ కూడా అది ఇష్టంగా భావిస్తారు. ఇంకా తీవ్రం, నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు. అది గ్రాంధికంగా ఉంది మాట, ఉత్తరం అని. సమాధానం ఒక్కడు మాట్లాడు. సమయల గురించి ఎందుకు చెప్పాను? 1, 2, 3. మరొకసారి మూడోసారి వచ్చినప్పుడు ఏలి ఏం చెప్పాడు? ఈసారి ఈ మారు మరలా నీకు అదే మాట వినబడితే ఏమనాలి? దీపం వెలిగించు, ధూపం వెయ్యి. అది కాదు, ఏమనాలి? వెంటనే మోకరిల్లి స్తోత్రం స్తోత్రం అనుకో. వెంటనే అసలు మెలకులోకి రాగానే నీ నోట్లోంచి మాట వచ్చేయాలి. ఏ మాట? చిత్తము ప్రభా నీ దాసుడు ఆలకించుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. చిత్తము ప్రభా నీ దాసుడు ఆలకించుచున్నాడు. సంఘమా, ఆ సమయలు లాంటి ప్రవక్తగా ఉండి ఆ దేశాన్ని నడిపించే వారిగా మనం లేకపోయినా, మనం దేవునిని కలిగిన వారముగా ఎప్పటికప్పుడు యేసు ప్రభు మన కొరకు చేసిన త్యాగంలో ఉన్న లోతును ఎరిగిన వారమై కృతజ్ఞతతో ఆయన పిలిచినప్పుడల్లా, రోజు పిలవడు, లేఖనంలోంచి రోజు మాట్లాడతాడు చదువుకున్నప్పుడల్లా, అప్పుడప్పుడు ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తాడు, ప్రత్యేకంగా పిలుస్తాడు, ప్రత్యేకంగా సూచన చెప్తాడు, ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తాడు, ప్రత్యేకంగా సలహా ఇస్తాడు, ప్రత్యేకంగా సంభాషిస్తాడు. అప్పుడు నువ్వు జవాబు ఇవ్వాలి. కనీసం చిత్తం ప్రభా ఇదిగో నేను వింటున్నాను అనే తీరికైనా నాకు ఉండాలి. సంగమా, ఇది పాఠం కాదా? స్తోత్రం కలుగునుగాక. ఇది చక్కటి ఉపదేశం కాదా? అందరం కలిసే కూర్చుంటాం, అక్కా చెల్లి అన్న తమ్ముడు అనుకుంటాం, కలిసే భోజనం చేస్తాం. ఒక్కరినొకరు హెచ్చరించుకునే ఆత్మచేత వీరందరూ నింపబడినప్పుడు, ఒక్కరినొకరు హెచ్చరించుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఉండే ప్రయత్నం చేసినప్పుడు ఈ 10 మందికి పడదండి. నీ మాట నేను లెక్క చేయి, నీ మాట నువ్వు నాకు చెప్పేది నిన్న కాక మొన్న వచ్చావు, ఇది కాదు కదండి తీరు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవారు కొందరు కాదట, ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడు లేడు. అందరూ గుడి కట్టేవారే, అందరూ ఎద్దులు పట్టుకొచ్చేవారే, అందరూ ధూపం వేసేవారే, అందరూ నైవేద్యాల గురించి పుస్తకాలు మాట్లాడేసేవారే, లైబ్రరీలు నింపేసుకునేవారే. కానీ ఒక్కడు ఏంటి ప్రభా ఏం చేయమంటావు అనే తీరికే లేదెవడికి. ఆ తీరిక లేని ఆధ్యాత్మిక దారిద్రతలో నేనున్నానా, ఆత్మీయ పేదరికంలో నేనున్నానా? ప్రకటన గ్రంథంలో ఒక సంఘం పరిస్థితి అది. నేను ధనవంతుడని చెప్పుకుంటున్నాను, సంఘం మొత్తంతో మాట్లాడుతున్నాడు. నేను ధనవంతుడని చెప్పుకుంటున్నాను. ఒకసారి ఆ పేజీ అక్కడ ఉంచి ప్రకటన గ్రంథం తీయండి త్వరగా. ఎక్కడుంది ప్రకటన గ్రంథం అని? ఆదికాండం పక్కన చూడకండి, బైబిల్లో చివరి, మీకు అట్ట చిరిగిపోయి ఉంటుంది బహుశా, చివరి వచనాలు కూడా అయిపోయి ఉంటాయి బహుశా. ఎనివే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ సంఘం, 7 సంఘాలతో 7వ సంఘం 14వ వచనం. 3వ అధ్యాయం. లవదీకీలో ఉన్న సంఘం. సంఘం అంటే ఎవరు? త్వరగా చెప్పాలి. సంఘం అంటే ఎవరు?
ఆత్మీయం చెప్పాలంటే వధువు కన్యక ప్రధానం చేయబడిన అక్కడ దాకా పోకండి, విశ్వాసుల సమూహం. ఇంకా క్లారిటీ రావాలంటే అపొస్తలుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థనల యందు సహవాసముగా ఎడతెగక కూడి ఉండే సంఘం. స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఓ నామాల దగ్గరికి రావాలంటే, లేకపోతే ఇంకా ముందుకు రావాలంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది ప్రభు బల్లలో పాలిభాగస్తులై ముందుకు సాగిపోతున్న సంఘం, లవొదికీలో ఉన్న సంఘం. ఆ దూతకు ఇలాగ రాయము. ఆ దూతను, ఆ సంఘం నడిపించే నాయకుడు ఒక దూతను ఉంచాడేమో. ఆ ప్రయత్నాలు, ఆ ధ్యానాలు మనం తర్వాత చూద్దాం. ఏమంటున్నాడు దేవుడు? ఆత్మ సంగమతో చెప్పుచున్నమాట, 7 నక్షత్రముల చేత పట్టుకుని 7 సంఘముల మధ్యన దీపస్తంభం మధ్యన సంచారం చేసేవాడు చెబుతున్న సంగతులు. ఎవరైనా ఆమేననువాడు, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియు అయినవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే అది మేలే. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇది వార్నింగ్. ఇదేంటి చెప్పండి? ఆశీర్వాదం కాదు, వాగ్దానం కాదు, దీవెన కాదు. సంఘానికి వార్నింగ్, హెచ్చరిక, జాగ్రత్త. స్తోత్రం, హల్లెలూయా. అది సంఘానికి చెప్పుండకపోతే మీరు నేను అనేసుకుంటాం దులిపేసుకోవటానికి. అంజుల కోసం చెప్పుంటాడు ఈ మాట, ఆ ధనవంతుల కోసం చెప్పుంటాడు ఈ మాట, అలాంటి పనులు చేసేవారి కోసం చెప్పుంటాడు ఈ మాట. ఇది మన కోసం కాదు, సంఘం కోసం కాదు అని అనుకోకుండా ఉండటానికి సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట. 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడువును. అంటే ఆత్మీయ దారిద్రత అన్నమాట ఇది. దౌర్భాగ్యం అంటే లోకభాగ్యాలు ఉన్నాయి నాకు, ఏమైనా సరే లోకభాగ్యాలు ఉన్నాయి, లోకానుసారంగా నేను భాగ్యవంతుడిని. కానీ దౌర్భాగ్యం, ఎన్ని భాగ్యాలు ఉంటే ఏం ప్రయోజనం? ఆత్మీయ భాగ్యం లేకుండా, ఆత్మతో సహవాస భాగ్యమనే లేకుండా, ఆత్మదేవంతో స్నేహమనే భాగ్యం నీకు లేకపోతే ఏం ప్రయోజనం? నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని నీకు తెలియట్లేదు. నీకు తెలియట్లేదు. ఆత్మీయంగా చెప్తున్నారు ఆయన. స్తోత్రం కలుగునుగాక. నీకు తెలియట్లేదు. నా ఇష్టం అనుకుంటూ అసహ్యం, నా త్రోవ అంటే అసహ్యం. ఆత్మీయంగా నువ్వు బలంగా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో లేఖనం చెప్తా ఉంది సంఘముతో మాట. ధనవృద్ధి చేసుకున్నావు ఉంది, ధనవృద్ధి చేసుకున్నావు, కానీ ఆత్మీయ సంపదలో నువ్వు దరిద్రుడవే, ఆత్మీయతలో నువ్వు వెనకబడిపోయావు. మై గాడ్, హెచ్చరిక, వార్నింగ్. నేను నిన్ను దూరం పెట్టాలి అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. ఇది జరిగిపోయిందా? ఎప్పుడు ధర్మశాస్త్ర కాలంలో జరిగిపోతే మనకు కాదమ్మా, మన కృపాకాలంలో ఉన్నామమ్మా, ఏ భయపడాల్సిన పని లేదు సంగమా అంటూ నేను బోధ చేసేయచ్చు. కానీ ప్రకటన గ్రంథం రాకడ దినాలు ఇప్పుడు జరుగుతూ ఉందా ఏమో, లేదా రాబో దినాల్లో ఇలాంటివి జరుగుతాయా ఏమో. కనుక మీరు నేను ఈ హెచ్చరిక కలిగి వినాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన పిలుస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు. అమ్మ ఒకటి కాదు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, పైగా నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు సంఘమా, లవొదికయ సంఘమా. మా చర్చి చాలా రిచ్ అనుకోండి కాసేపు. మా చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా రిచ్, బెంజ్ కార్లు వస్తారు, BMW వస్తారు అన్నట్టుగానేమో. కానుక ఇచ్చారంటే నీ కళ్ళు తిరుగుతాయి. నువ్వు ఇస్తావు 5 రూపాయలు, అక్కడ కానుకలు ఎలా పడతాయి తెలుసా? ఒక్క ఆదివారం కానుక 1 కోటి రూపాయలు. ఏమనుకుంటున్నావు? రిచ్. వి ఆర్ ఆల్ రిచ్ పీపుల్ ఇన్ జీసస్. ఓకే, ఒక సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ధనవంతుడను సంఘం, ధనవృద్ధి చేసేసుకున్నాను సంఘం, నాకు ఇంకేమీ కొదువు లేదు సంఘం.
అని నువ్వు చెప్పుకొనుచున్నావు. కానీ నీకు తెలుసా, 17 వచనం, దౌర్భాగ్యుడు ఆత్మీయంగా, దిక్కుమాలినవాడు ఆత్మీయంగా, దరిద్రుడు ఆత్మీయంగా చూడగలుగుతున్నావు, కానీ దేవుని యొక్క మార్గాలను త్రోవలను చూడలేని గ్రుడ్డివాడవు. వస్త్రాలు ధరించుకున్నావు కానీ ఆత్మీయంగా చూస్తే నువ్వు దిగంబరుడుగా నాకు కనిపిస్తున్నావు. రక్షణ వస్త్రమేది అన్నట్టు, ఆ స్తుతి వస్త్రమేది అన్నట్టు. ఎందుకంటే ఈ వస్త్రాలు ఈ నగ్నత్వాన్ని దాచుతాయి, కానీ ఆత్మీయ నగ్నత దౌర్భాగ్యం దాచేది రక్షణ. దేవుని ముందు శ్రేష్టమైన వారిగా కనపడతాం. స్తోత్రం కలుగునుగాక. వస్త్రాలెన్ని, బోరలెన్ని, గుర్రాలెన్ని, పాత్రలెన్ని, మెరుపులెన్ని, ఎన్నో మర్మాలు 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 ఉండాలి. ధ్యానం చేయాలి, పుస్తకాలు కొనాలి, చదవాలి, లోతైన సత్యాలు మనం తెలుసుకోవాలి. తప్పు లేదు, ఖచ్చితంగా చదువుదాం. కానీ సొంతంగా మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టించుకోకుండా ఏదోలాగున్నాను అనుకుంటూ ఉండకయ్యా బాబు అని నాతోనో మరెవరితోనో దేవుడు చెప్తున్నాడు. ధనవంతుడని అనుకుంటున్నావు, దౌర్భాగ్యుడవు. దేవుడు కలిగి ఉన్నాను అనుకుంటున్నావు, దేవుడు ఉన్నాడు కానీ దిక్కులేని వాడిగా నువ్వు ఉన్నావు. దరిద్రుడుగా ఉన్నావు. నువ్వు చదువుతున్నావు, వింటున్నావు, మార్గాలు వెళుతున్నావు, కానీ దేవుని మార్గాలు నీకు కనపట్టలేదు. లోక మార్గాలు బాగా కనపడుతున్నాయి నీకు. దేవుని మార్గాలు నీకు అసలు కనపట్టలేదు, నీ కంటి మీదకి రావట్లేదు, చూడలేకపోతున్నావు దేవుని మార్గాలు. లోక మార్గాలు మాత్రం స్పష్టంగా కనపడుతున్నాయి. పక్కోడు కూడా చెప్తున్నావు, ఇలాగెళ్ళరా బాబు అని. నువ్వు వెళ్ళింది కాకుండా గురుడ్డివాడవు, దిగంబరుడు. అంటే రక్షణ వస్త్రం కూడా పోయిందనే సంగతి నీకు తెలియట్లేదు, రక్షణ వస్త్రం కూడా ఊడిపోతుందనే సంగతి నీకు తెలియట్లేదు. నాకేమీ కొదవలేదు, నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేయుచున్నాను అని అనుకుని చెప్పుకొనుచున్నావు. 18వ వచనం, ఆయన కృప అంటే ఇదండి, ఆయన దయ అంటే ఇదండి. ఇంత తీవ్రంగా మాట్లాడి వార్నింగ్ ఇచ్చి హెచ్చరిక చేసి మళ్ళా 18లోకి వచ్చేటప్పటికి ప్రేమను కుమ్మరించేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు నలుపు కాదు, ఎరుపు కాదు, ఏమట, తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కో, నా యొద్ద అడుగు, నన్ను అడుగు, నా దగ్గర నుంచి కోరుకో అని ప్రభువు నీకు ఈరోజు బుద్ధి చెబుతున్నాడు. ఇది దేవుడిని అడగాల్సిన సమయం. అడిగితే నీకు ఇచ్చేస్తాడు. ఏంటట, నీ దిశములు కనపడకుండా తెల్లని వస్త్రాలు నీకు ఇచ్చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొనుక్కోమంటున్నాడండి కదండి, ఎంత ఖర్చు అవుతుందండి? కొనుక్కోమంటున్నాడు కదండి, ఎంత ఖర్చు అవుతుందండి? కొనుక్కోవాలి కదండి, వెచ్చించాలి కదండి. అంటే మళ్ళా ఆ బలి దగ్గరికి వద్దాం, క్రీస్తు బలి దగ్గరికి వద్దాం, ఒకే ఒక బలి దగ్గరికి వద్దాం, చివరి బలి దగ్గరికి వద్దాం. యేసు నామమున అడగాలి. తెల్లని వస్త్రం, శుద్ధునిగా చేయవయ్యా, పవిత్రునిగా చేయవయ్యా, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయవయ్యా. మరలా నీ ఎదురుగా దిగంబరుని కాకుండా నీ బిడ్డగా ధైర్యముగా సిగ్గు లేకుండా తలెత్తుకుని దేవా నీకు స్తోత్రం అని చెప్పి ఆ స్థితి నాకు దయచేవయ్యా. నేను అడుక్కో, కొనుక్కో, కోరుకో, ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నానంటున్నాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత పొద్దున బంగారం అడుక్కుంటూనే పోదామా, వెండి అడుక్కుంటూనే పోదామా, మేడలు అడుగుతూనే పోదామా, ఎకరాలు అడుగుతూనే పోదామా, ఈ లోక సంబంధం భోగభాగ్యాలు అడుగుతూనే అదే పైన మనకు అది కావచ్చు, అవసరం కావచ్చు, వద్దని ప్రభు అన్నాడు. ఏం కావాలంటే అది అడగమన్నాడు. కానీ దానికన్నా ముందు మన ఆత్మీయత గురించి మనం అడగాలి, ఆధ్యాత్మిక జీవితం గురించి మనం అడగాలి, దేవుని అనుసరించే స్థాయి గురించి మనం అడగాలి. ఈరోజు ఈ మాటలు నీ కొరకు నా కొరకు రాబోతున్న యేసయ్య బోరధ్వనిగా సంఘమందరికీ దేవుడు ఈ మాటలను ప్రకటింపచేయునుగాక. దేవుని మానికి స్తోత్రం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన, ఏ అగ్నిది? లోక సంబంధమైన అగ్ని కాదు, అది పరిశుద్ధాత్మ దహించు దేవుని సన్నిధి బలిపీఠం అగ్ని. అగ్నిలో పుటము వేయబడినంటే అగ్నిలో వేయబడిన కాదండి. అగ్నిలో వేయబడినంటే అలా వేసి తీసేయచ్చు, ఒక అర్ధగంట ఉంచి తీసేయచ్చు అనుకోండి. లేదు ఒక పూట ఉన్నాడు అనుకోండి, లేదు ఒక రోజంతా ఉంచాడు అనుకోండి. పుటం అంటే ఏంటి చెప్పండి? అక్కడ సంఖ్య లెక్క కాదు. పుటం అంటే ఏంటి చెప్పండి? గంట లెక్క కాదు.
పుటమంటే ఏంటి చెప్పండి? దానిలో మలినం పోయే వరకు కాల్చే అగ్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మలినమే లేకుండా చేసేటటువంటి శుద్ధ సువర్ణంగా చేసే ఆ స్థితిని పుటము వేయాలి. పుటమంటే ఇంక ఇలా చూస్తే అందులో ఏం లేదు, ఇంకా నత్తి. అగ్నిలో వేయబడినంటే అలా శద్రకు మెషకు అబేద్నెగో అలా వేసి అలా నడిచి అలా వచ్చినట్టు కాదు. పుటమంటే 6 గంటల 7 గంటల 7 రోజుల 21 రోజుల 40 రోజుల. మనమాట భక్తి విషయాలు మాట్లాడుకుందాం. దేవుడు అంటున్నాడు, నేనిచ్చిన వస్త్రం, నేనిచ్చే బంగారం, స్తోత్రం కలుగునుగాక, అగ్నిలో పుటము వేయబడేది. లోక సంబంధం అగ్ని కాదు, దైవాగ్ని, పరిశుద్ధాగ్ని, పరిశుద్ధాత్మగ్ని, దేవుని అగ్ని, దహించగ్ని అయిన దేవుని సన్నిధిలో ఆయన కాళ్ళ దగ్గర, ఆయన ముందు, ఆయన కళ్ళ ముందు పుటము వేయబడినట్టుగా బంగారము నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక. సందర్భం వచ్చింది కనుక ఒక మాట చెప్పేస్తాను, వినండి. ఎవరినైనా అడిగారా మీరు? ఎవరైనా ఈ ప్రశ్న వేస్తుంటే ఆ వేసేవారి పక్కన ఉంచుని విన్నారా? మీ ప్రశ్న మా జవాబు అనే సభల్లో మీరు ఇలాంటివి విన్నారా? లేకపోతే మీ ఇంటికి దైవజనులు వస్తే ఇలాంటివి ఏమైనా అడిగారా? ఎవరినైనా అడగమని ప్రేరేపించి మీరు సమాధానం తెచ్చుకోవాలనుకున్నారా? కాటు పెట్టుకోవచ్చా లేదా? అయ్యగారిని సబ్జెక్ట్ మార్చేశారు. కాటుకు పెట్టుకోవచ్చా లేదా? ఈ వచనం తీసుకుని ఏం చెప్తాను చెప్పండి? ఆయన కాటుకు పెడతాను అంటున్నాడు. పెట్టుకోవచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు. ఈ రూపంలోకి ఇలా చుట్టూ తిప్పేసుకోవచ్చు. కాటుకంటే అదేనా? కళ్ళకు కాటుకంటే ఏ కాటుకి ఇది ఇక్కడ చెప్పండి? చూపుల పరిశుద్ధత, స్తోత్రం కలుగునుగాక. అది బంగారు వస్త్రము పుటం వేయబడటమే, బంగారం పుటం వేయబడటమే. ఈవెన్ కాటుకు కూడా నువ్వు నేను తయారు చేసి పెట్టుకుని ఈ కాటుక కాదు, ఈ అందం కాదు. నో, ఆ కాటుక దేవుడిస్తాడు, ఆ లేపన దేవుడిస్తాడు. అది యేసయ్య రక్త ప్రభావంతో ఉండే రంగు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నన్ను అడుగు, నీ కన్నులకు కాటుకు నేను ఇస్తాను, కొనుక్కో, నన్ను అడుగు, కాటుకు ఇస్తానని ఆయన చెప్తుంటే మీరేంటంటే కాటుకు పెట్టుకోవద్దంటారు అంటూ వాదాలు, ఇంకా యూట్యూబ్లు, ఇంకా మండపేటలో ఆ సెంటర్లో పెద్ద హడావుడులు వచ్చేస్తాయి కదండి. ఏది మాట్లాడినా చాలా వరకు లోక సంబంధంగా కొన్ని ఉదాహరణలు ఆయన చెప్పినా, లోక సంబంధమైన మాటలతో కొన్ని వచనాలు మనకు అర్థమయ్యేలాగా చెప్పినా, మనం పూర్తిగా యేసు గురించి ఆధ్యాత్మిక సిద్ధపడే ఆ విధానంలో ఆత్మ సంబంధంగానే ఆలోచన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఎప్పుడూ చెప్పారుగా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని కోరుకోండి. ఆ కోరిక మీలో ఉన్నప్పుడు అదే అడుగుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఆ కోరిక నీ మనసులో పుట్టాలి. అప్పుడు నువ్వు అడిగేది ఆ కోరికకు తగినట్టుగా ఉంటుంది. నేను అడిగేది ముందు నా కోరిక, కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఎన్నైనా కోరికలు ఉంటే ఉండొచ్చు, ముందు నా నీతి గురించి కోరుకో, నా రాజ్యం గురించి కోరుకో. అది నువ్వు అడుగు. ఆ తర్వాత ఇవన్నీ కూడా అడగాల్సిన పని లేదు, లిస్టు నా ముందు పెట్టాల్సిన పని లేదు, అన్నీ నీకు గ్రాంట్ చేసేస్తాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. సో అలా చెప్పుతూ, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ వార్నింగ్ ఇస్తా, ముందు హెచ్చరిక చేస్తా, ఆ హెచ్చరిక బ్రాకెట్లో గద్దిస్తా. బుద్ధి కలిగి ఉండరా బాబు సంఘమా, బుద్ధి కలిగి ఉండమా సంఘమా అంటూ హెచ్చరిక. ఫస్ట్ వార్నింగ్. వరదలు వచ్చేటప్పుడు మొదటి హెచ్చరిక, రెండో హెచ్చరిక, 7 దాటితే ఇంకేముంది, మొట్టమొదలు సర్దుకొని మెరక స్థలాలు పోవాలి కదా. ధవళేశ్వరం దగ్గర మొదటి హెచ్చరిక అండి, అక్కడెక్కడో రెండో హెచ్చరిక అండి, తుఫాను గురించి అక్కడెక్కడో 3వ హెచ్చరిక అండి. అమ్మో 6వ హెచ్చరిక కూడా వచ్చేసిందా? ఇంకొకటే ఉంది 7, మునిగిపోవటం మనం అందరం కూడా. ఇక్కడ లోకరీతిగా ఈ వరదలకు, తుఫానులకు, ఉప్పెళ్లకు 1, 2, 3, 4, 5, 6, 7 ఏమో దేవుడు 7 అంటాడా, 77 అంటాడా? ఇంకా 77 అన్నాడు అనుకోండి, అమ్మో ఇంకా 76 ఉన్నాయి, ఏం పర్వాలేదు. నోవే 7 కోసం చూడద్దు, 6 కోసం చూడద్దు. ఈరోజు నీ ఆత్మ, నా ఆత్మ దేవుని ఆత్మచేత కదిలించబడుతూ కాల్చబడుతుంటే ఈరోజే నువ్వు దేవుని వైపు తిరిగేయాలి. ఈరోజే నేను యేసు చేయి పట్టుకోవాలి, ఈరోజే యేసై నేను హత్తుకోవాలి. దేవా నన్ను క్షమించి మరొకసారి నన్ను నీ కృపలో
పెంచి పెద్ద చేసి ఇప్పుడు చెప్పావు కదా, ఆ తెల్లని వస్త్రంతో నన్ను కప్పేయి తండ్రి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వ వచనం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు, సమాధానం చెప్పేవాడు ఒక్కలేడు. అంటే ఎవరు వినిపించుకోవట్లేదు. దేవుడు పిలిస్తే వినబడకుండా ఉంటుందా చెప్పండి? మళ్ళీ అంజలితో మాట్లాడితే వినబడదు వాళ్ళకి. ఎందుకంటే ఇహలోక దేవత చెవులు నేత్రాలు మూసేశాడు. అనుకోండి కాసేపు. నేత్రాలని వాక్యంలో ఉంది, చెవులు కూడా అనుకుందాం కాసేపు. ఇహలోక దేవత అవన్నీ మూసేశాడు, కట్టేశాడు, బంధించాడు. కానీ ఇప్పుడు మనం ప్రభువులోకి వచ్చాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. స్తోత్రం కలుగునుగాక. వారితో యెహోవా అంటున్నాడు, నేను పిలిచినప్పుడు మాట్లాడవేంట్రా బాబు, నేను పిలిచినప్పుడు ఇదిగో ఐఎమ్ రెడీ, ఎస్ లార్డ్, ఏంటి సంగతి అని కూడా ఏమి రాదేంటి నేను నోటి వెంపట. ఎందరో కాదట, ఒక్కలేడు. ఇజ్రాయేలు ఎంతమందో, ఎన్ని వేల మందో, ఎన్ని లక్షల మందో సాక్ష్యం పొందినవారు, పాలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిన వారు, మన్నాను తిన్నవారు. అనుకోండి కాసేపు. ఈలాగున దేవుని చేత యుద్ధం యెహోవాది అంటూ శత్రుడు సైన్యాల నుంచి రక్షించబడిన వారు, కనురెప్పపాటులో శత్రువులను సమూలంగా దూతలను మాటుగాండ్రుగా పెట్టి నాశనం చేయగా వాళ్ళ దగ్గర ఉన్న సంపదనంతా దోచుకుని నగరాలు కట్టుకునే ఇజ్రాయేలీలు అంట. ఇలాగ దేవుని మేలులు పొందుకుంటూ, కీడులు తప్పించుకుంటూ, యెహోవా నా బలమని పాటలు మట్టుకు పాడేస్తూ బాబూ అని పిలవగానే ఒక్కడు లేడు. ప్రభు చెప్తున్నారు, ఒక్కడు లేడు. నేను పిలిస్తే ఎస్, ఏంటయ్యా ఎందుకు నన్ను పిలిచావు అనేవాడు ఒక్కలేడు. అసలు సమాధానం ఇచ్చేవాడు ఒక్కలేడు. బాధేస్తుంది కదా. ఒకవేళ ఈ మాటే యేసయ్య కృపాకాలంలో అంటున్నాడు అనుకుందాం. ఆ రోజు యెషయా ద్వారా ఆ దినాల్లో ఏదో జరిగింది, దేవుని కోపం వచ్చింది, ఇలాగుని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు ఆ చేతుల్లో గాయాలతో ఆ గాయాలు చూపిస్తూ తోమాను సంధించినట్టుగా, చూడు నా పక్కలో వేలుపెట్టి చూడు, నా గాయాలు వేలుపెట్టి చూడు, కమాన్ 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 కమాన్, నేనేమనుకోను, నన్ను మరలా నువ్వు శోధించినా, నువ్వు మరలా నన్ను బాధ పెట్టినా, వేలు పెట్టమని చెప్తున్నానంటే నేను నీ కోసం మరలా బాధించబడటానికి ఇష్టపడతా. గాయాలు వేలు పెట్టి చూడంటే ఏంటి చెప్పండి? అది ఊరికే స్పర్శ కాదు. వేలు పెట్టమంటే ఊరికే అన్నాడని కాదు. అంటే నీవు నీ వేలు పెట్టి నా గాయాలను రేపినా నీకు నమ్మకం ఉండేలాగున్న బాధ నేను ఓచుకుంటా. స్తోత్రం కలుగునుగాక. నేను విశ్వాసంలో నిలబెట్టేలాగున్న బాధ నేను ఓచుకుంటా. అసలు ఈ కృపను మనం తూకం తూయగలమా? ఈ కృపను లెక్క కట్టగలమా? కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా సుతుల సింహాసనం నీలో నివసింపచేసి ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా అయ్యా, మీరు నేను నాతోనే దేవుడు మాట్లాడుతున్నట్టుగా అనుకుందాం. నేను 10 మందిలో ఉన్నాను, సేవకుల మధ్యలో అనుకుందాం, పాస్టర్ల మధ్యలో ఉన్నాను అనుకుందాం, సంఘాల మధ్యలో ఉన్నానని అనుకుందాం, ఒక సభలో ఉన్నానని అనుకుందాం, 1,00,000 మంది సభలో నేను ఉన్నానని అనుకుందాం. నేను పిలిచినప్పుడు సమాధానం ఇస్తున్నావా? ఇదిగో నా కుమారుడా అంటున్నప్పుడు అసలు పట్టించుకుంటున్నానా? ఇంత రొదలో నన్ను పిలిస్తే నాకు ఎలా వినబడుతుందండి? ఇంత శబ్దాలు, ఇంత భయంకరమైన ధ్వనుల మధ్యన, ఇంత సౌండ్లో దేవుడు అని పిలిస్తే హౌ కెన్ ఐ రెస్పాండ్ హిమ్? నేనంటాను ఈ చెవులు కాదు, నో 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 నో, ఆయన ఆత్మ ఉన్నారు, ఎంత రత్తుతో మాట్లాడతాడు. ఎంత ఉరుమే శబ్దం బయట ఉన్నా నీ ఆత్మలో ఆ ఉరుము వినబడుతుంది, ఆయన స్వరం వినబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఈరోజు మీరు నేను ప్రభు సన్నిధులైన పాదాలు బట్టి కన్నీరు వస్తే వద్దాం, కృతజ్ఞతతో హృదయాలు నింపుకుందాం. అయ్యా, ఈరోజు వరకు నువ్వు పిలిచినప్పుడు నేను ఏమన్నానో, ఏం చేశానో, స్పందించానో లేదు, ఉన్నాను అన్నానో లేదు, నా ఇష్టం అనుకుంటూ పోయాను, అసలు లెక్కే చేయలేదేమో. ప్రభా, నువ్వు పిలిచినప్పుడు ఇదిగో నేనున్నాను అని అంటానయ్యా, ఈ రోజు నుంచి నేను అలవాటు చేసుకుంటానయ్యా అన్నవారి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అసలు ఉత్తరం ఇవ్వనివాడు ఎవడు, సమాధానం ఇవ్వడం, ఎన్నో పనులు ఉన్నవాడండి, బిజీగా ఉన్నవాడండి. కలెక్టర్ కన్నా బిజీ, ఎమ్మెల్యే కన్నా బిజీ, ఎంపీ కన్నా బిజీ, ప్రెసిడెంట్ గారి కన్నా బిజీ, చక్రవర్తి కన్నా బిజీ, చాలా బిజీగా తలమునకలైపోయిన వాళ్ళు. అసలు ఆయన స్వరం వినటానికి ఇదిగో నేను నాకు చాలా బిజీ అండి బాబు, చాలా బిజీ అండి. పాస్టర్ గారు మీకు తెలియదే ఉందండి, నేనంటాను సేవకుని, నాకు చాలా బిజీ అమ్మ, మీ ఫోన్ నేను ఆన్సర్ చేయలేను. బిజీ. ఏ బిజీలో ఎలా ఉన్నా లేఖనం చెప్తుంది, దేవుని మాట విననంత బిజీగా నేను ఉండకూడదు. మరణం దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడతాడు జాగ్రత్త అని, అది వినకపోతే వచ్చి పడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. పోనీ బిజీ అని ఏ వదిలేసాడు అనుకుందాం, నా బిడ్డ బిజీగా ఉంటున్నాడు, మాట్లాడలే, ఇబ్బంది పెట్టడంలే, ఏదో ఉరుము వచ్చి మీద పడుతూ ఉంది, అపవాది పొంచున్నాడు, ఏదో వేటేసేయడం రెడీగా ఉన్నాడు, కాపాడతాడు. కానీ నేను కూడా జాగ్రత్త తీసుకోవాలట. ఆయనేమో వచ్చేసాడు, వాకిలి దగ్గరికి వచ్చేసాడు, బిడ్డ అనబోతున్నాడు. నేను ఆయన దగ్గర ఏడ్చాను కదా, నన్ను ఇబ్బంది పెట్టక ఏసయ్య, నాతో ప్రతిసారి మాట్లాడక చాలా బిజీగా ఉంటున్నాను ఏసయ్య. మామూలు బిజీ అన్నది మామూలు బిజీయా? అస్సలు అమ్మమ్మో తీరుకుండదు, అమ్మతో మాట్లాడటానికి తీరుకుండదు, అక్కతో మాట్లాడడానికి తీరుకుండదు, అస్సలు నా భోజనం చేయడానికి కూడా నా తీరుకుండదు ఏసయ్య, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఏసునామలు అడిగాను కదా. ఉరుమొచ్చి పడుతున్నా సరే ఆ మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడు అనుకోండి, అస్సలు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. చాలా బిజీగా ఉంటాను నా కొడుకు, అస్సలు ఇబ్బంది పెట్టొద్దు నన్ను యేసయ్య, నా మనవాళ్ళకించు, యేసు నీ నామములో అడుగుతున్నాను అన్నాడు. సరే, మరణం వచ్చింది, ఎక్కడో ఉంది, ఇంకా వస్తుంది. కాపాడతాడు కదా, కాపాడతాడు ఆయన. కానీ నేను కాస్త మెలుగుతూ ఉండాలట. చెప్పాలనుకుంటున్నాడు కానీ నేను చెప్పొద్దన్నా, మాట్లాడాలనుకుంటున్నాడు మాట్లాడొద్దన్నా. అయ్యో, దగ్గరికి వస్తే ఏసై నాకు కొంచెం చెప్పుంటే లేచి పక్కకి వెళ్ళేవాడిని కదా అంటే, నువ్వే కదరా బాబు బిజీగా ఉన్నాను, మాట్లాడుకు నాతో అన్నావు. స్తోత్రం. లోకరీతిగా మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపించొచ్చేమో, కానీ ఆత్మీయంగా మాట్లాడుతుంటే మనము ఎంత ఆత్మీయ పేదరికంలో మగ్గిపోతున్నామో. స్తోత్రం కలుగునుగాక. అమ్మ మాట వినేంత తీరిక నీకు లేకపోవచ్చు, గో హెడ్. నాన్న మాట వినేంత తీరిక నీకు లేకపోవచ్చు, గో హెడ్. లేదా నీ సహోదరుని, తోడబుట్టిన వారిని మాట విని అతనితో కాసేపు మాట్లాడేంత తీరిక నీకు లేనంతగా దేశాన్ని పరిపాలించే రాజు కన్నా నువ్వు బిజీగా ఉంటే ఉన్నావేమో, ఓకే, గో హెడ్, చేసుకో. కానీ దేవుడు పిలిచినప్పుడు నో, బిజీ అన్నావా చచ్చిపోగానే ఉపద్రవం రాక తప్పదు. చచ్చిపోం, ఉపద్రవం రాక తప్పదు. యేసయ్య కొంచెం నా బయలుపరిస్తే ఎంత బాగుండును, ప్రవక్తను పంపించి చెప్పిస్తుంటే ఎంత బాగుండును, నాతో మాట్లాడితే విందును కదా. తీరా ఇల్లు ములిగే పరిస్థితి వచ్చింది. యేసయ్య ఇదేనా కాపాడమంటూ మళ్ళీ ఉపవాసం ఉండి ఆయన మీదే ఏదో నిందలేసినట్టు మాట్లాడతా. అసలు నా మాట వినే తీరికేది నీకు, నా హెచ్చరిక వినే తీరికేది నీకు? అంత దూరంలో ఉండగా చెప్పాను, బిడ్డ లేవరా, మెలకుగా ఉండరా, ప్రార్థన చేయరా, నేనున్నాను, కాపాడుతా, ప్రార్థించు అని చెప్పే తీరిక నాకు ఉంది, కానీ వినే తీరిక నీకు లేదు. ఈ మధ్యాహ్నం యేసు నామం పేరట యేసయ్యకే దండం పెట్టి చెప్తున్నాను, మీకు నాకు కూడా దేవుని స్వరాన్ని విని స్పందించినటువంటి తీరిక జీవితాలు వద్దొద్దు. అలాంటి తీరిక లేని జీవితాలు మనకు ఉండకూడదు. ఎంత బిజీగా ఉన్నా సరే, చిత్తం ప్రభువా ఆలకించుతున్నాడు నీ దాసుడు అనే స్థాయిలో మనం ఉండాలి. అదే భయము, భక్తి, అదే విధేయత, అదే గౌరవం, అదే పూజ్యభావం. స్తోత్రం కలుగునుగాక. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చుటకు ఒక్కడు కూడా లేకపోయాడు ఆ దినంలో. నేను మాట్లాడినప్పుడు, పిలిచినప్పుడు, రెండవది పిలిచిన తర్వాత మాటలు. పిలవటం మాటే కావచ్చు, కానీ ఆ సందర్భం, సన్నివేశం, బిగినింగ్ పిలిచాను, మాటలాడాను, రెండు సీక్వెన్స్. నేను పిలిచినప్పుడు ఒక్కడు స్పందించలేదు, నేను మాట్లాడుతూ పోయినప్పుడు పిలిచాను, ఒకడు స్పందించలేదు, అయినా మాట్లాడుకుంటూ పోయాను. ఓ మై గాడ్, హల్లెలూయా. ఇది వేరు అది వేరు కాదు. ఒక సీక్వెన్స్గా మనం చూసుకుంటే
పిలిచాను, సిగ్గు విడిచి పిలిచాను, నా బిడ్డలను పిలిచాను, నా కడుపును పుట్టిన వాళ్ళ కన్నా మిన్నగా చూసుకుని పిలిచాను. ఒక్కడు స్పందించలేదు. ఆయన నోరు మూసుకుని కూర్చోలేదు. మాట్లాడటం ప్రారంభించాను. నా బిడ్డలు బ్రతకాలని, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, బాగుండాలని, క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని నేను మాట్లాడినప్పుడు అప్పుడు కూడా వినేవాడు ఒక్కడు కూడా లేడు. ఎవరి గురించి? ఐగుప్తీయుల గురించి కాదు, ఫిలిస్తీన్ల గురించి కాదు, మోయాబీల గురించి కాదు, హివ్వీల గురించి కాదు, సున్నత లేని అన్య జనాంగం గురించి కాదు. తన సంఘం, తన ప్రజలు, తన పిల్లలు. స్తోత్రం కలుగునుగాక. నేను మాట్లాడినప్పుడు వినినవాడు ఒక్కడు లేకపోయిన. వింటున్నావా? వింటున్నామా? వింటున్నావా? వింటున్నామా? ఇలా ఎందుకు చేశారు? ఇలా చేయటం వల్ల నేను ఎందుకు మాట్లాడానంటే, నేను ఎందుకు పిలిచానంటే, 4వ వచనం, నేను పిలిచినప్పుడు సడన్గా ఒక స్టేట్మెంట్ కాదట. ఎందుకు పిలిచానంటే, ఎందుకు నోరు మూసుకుని ఉన్నా వినిపించుకోకపోయినా చెవులు మూసుకుని నాతో మాట్లాడొద్దని, నన్ను డిస్టర్బ్ చేయొద్దని పోయినా సరే సిగ్గు విడిచి నేను మాట్లాడుకుంటూ పోయాను, అనౌన్స్మెంట్ చేసుకుంటూ జాగ్రత్త జాగ్రత్త అంటూ నా పిల్లల మధ్యన. ఎందుకు పోయానంటే 3వ వచనం కారణం. ఎందుకలా సిగ్గు విడిచి పిలిచానంటే, సిగ్గు విడిచి మాట్లాడుకుంటూ చెవిని ఇల్లు కట్టుకుని చెప్పానంటే 3వ వచనం కారణం. ఎందుకంటే ఎవడిష్టం వాడి మార్గంలో పోతున్నారు. అసహ్యమైనవి కూడా తమకిష్టం అన్నట్టుగా చేసుకుని పోతున్నారు. పిలిచాను, మాట్లాడాను, వినేవాడు ఒక్కడు లేడు. నా దృష్టికి చెడ్డదానిని చేస్తూనే ఉన్నారు. అలాగున్నారు. పిలిచాను, అలా ఉంటూనే వచ్చారు, మాట్లాడుతూనే ఉన్నాను. అయినా సరే నా దృష్టికి చెడ్డదైన దానిని చేశారు. నాకిష్టము కాని దానిని వాళ్ళు కోరుకున్నారు. ఎవరికిష్టం కానిది? చూడండి, ఎవరికిష్టం కానిది అండర్లైన్ చేసుకోండి కావాలంటే. నాకిష్టమైన దానిని కాదు, నాకిష్టము కాని దానిని వారు కావాలనుకున్నారు. ఎంత దూరము! కృపకాలంలో మాట లేదంటే లేదని నేను చెప్పను, మరొక రూపంలో ఉంది. నేను చెప్పిన మాట చొప్పున చెయ్యక మీరు నన్ను ప్రభు అని ఎందుకు పిలుస్తారు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను పిలిచినప్పుడు వినిపించుకోరు, నేను మాట్లాడినప్పుడు అసలు చెవే పెట్టరు. చాలా బిజీగా ఉంటారు మీరు. మామూలు బిజీ కాదు, చాలా బిజీగా ఉంటారు మీరు. ఉపద్రవం వచ్చినప్పుడు కూడా కాపాడుతున్నావు కదా యేసయ్య, మొక్క మీద చేతులైతే ఎలాగనం కానీ అన్నంత ప్రార్థన మనం చేసేస్తాం. అలాంటి ప్రార్థన, ఏమైపోయింది ఆ వాగ్దానం, ఏమైపోయింది దీవెన, ఏమైపోయింది ఆశీర్వాదం, పాస్టర్ గారు చెప్పారు కదా, ఏం జరిగిందండి బాబు మాకు? ఆయన పిలిచినప్పుడు విన్నానా? హెచ్చరిక చేసినప్పుడు నేను విన్నానా? మెలకుగా ఉండమన్నప్పుడు ఉన్నానా? మార్గం చూపించినప్పుడు మార్గంలో వెళ్ళానా? ఆయన చెప్పినప్పుడు చేసినప్పుడు చేశానా? లేకపోతే నాకు ఇష్టమైంది చేశానా? నా దృష్టికి చెడ్డది, దేవుని దృష్టికి వాక్యానికి వ్యతిరేకమైంది. స్తోత్రం కలుగునుగాక. నా దృష్టికి చెడ్డదైన దానిని చేశారు. ఒకరు కాదు, ఒక్కడు కూడా వినలేదు. అందరూ ఇదే నైజం. నాకు ఇష్టము కాని దాన్నే కోరుకుంటున్నారు. వాక్యానుసారంగా ఎవడు ఉండలేదు సంఘం. ఆ రోజు ఇజ్రాయేలీలు నాకు ఇష్టం లేని దాన్ని చేసేయాలనుకుంటారు, దానికి నా తోడు కోరుకుంటారు. వాక్యం లేదు కదా అని అంటే ఆ పాస్టర్గా చెప్పారండి, వాక్యం లేదు కదంటే ఇలా చేయొచ్చంట కదండి, వాక్యం లేదు కదంటే ఆ సంఘం వాళ్ళు చేయటం లేదంటే వాక్యం లేదంటే మరి మా వాళ్ళందరూ వస్తున్నారు కదండి, చెయ్యాలి కదండి. నాకు ఇష్టం లేని చేయటానికే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మరి వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు వస్తారు కదండి, మీరేంటండి ఇందులో మడిగట్టు కూర్చోమంటారు. ఆ సంఘాన్ని చూడండి ఇలాంటివన్నీ ఎంత బాగా చేసుకుంటారు. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎన్ని చెప్తారో వచ్చి వాళ్ళు చేయొచ్చమ్మా. ఎవరు మీ పాస్టర్ గారు? వాక్యం థియాలజీ ఏం చేయలేదు, నేను బీటెక్ చేసి వచ్చాను. నో, చేసుకోవచ్చు పో అంటే అలాగ పోయి ఉద్దేశంతో అసలు నాకు ఇష్టం లేని చేయటానికి వాళ్ళ ఇష్టాన్ని నా ఇష్టం మీద రుద్దేస్తారు. నా ఇష్టాన్ని బ్రతకనివ్వరు. ఎంత దూరం పోతున్నాడు. ఆ రోజు ధర్మశాస్త్ర కాలం. నాకు ఇష్టము కాని దానిని కోరుకున్నారు. కావున అప్పుడు ఇజ్రాయేలీలు, కావున నేనును వారిని మోసములో ఉంచేస్తాను. సరే, అసహ్యులోనే ఉండండి, ఆ భ్రమలోనే ఉండండి, అలాగే ఉండండి, బ్రతకండి. ముంచేస్తాను. ఆ అజ్ఞానంలో వాళ్ళు ముంచేస్తాను. ఎందుకంటే జ్ఞానం ఇవ్వటానికి పిలిస్తే ఒక్కడు వినడే, హెచ్చరిక చేయటానికి పిలిస్తే ఒక్కడు ఇదిగో నేను ఉన్నాను అనడే. వాళ్ళకి అదే ఇష్టమట. పోండి, మునిగిపోండి.
అందులోనే ఉండిపోండి, వదిలేస్తాను అంటున్నాడు అక్కడ ఇజ్రాయేలీలను. కావున నేనును వారిని మోసములో, అభ్రమలో ఉంచేస్తాను. వారు భయపడు వాటిని వారి మీదకి రప్పిస్తాను. ఇజ్రాయేల్ కాలం ఏవైతే జరగకూడదు అనుకుంటారో, ఏదైతే కలగకూడదు అనుకుంటారో, ఏమైతే చూడకూడదు అనుకుంటారో, ఏమైతే నాకు రాకూడదు అనుకుంటారో, దేని గురించి అయితే అమ్మమ్మ అనుకుంటారో అవన్నీ వచ్చి పడతాయి వాళ్ళ మీద. ఆ రోజు అలా వచ్చి పడ్డాయి. అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాలేదట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. సో ముగిస్తున్నాను, చివరి ఘడిలోకి వస్తున్నాను, చివరి నిమిషంలోకి వస్తున్నాను. కావున వాళ్ళ ఇష్టాన్ని నేను ఎందుకు కాదనాలి? పిలిస్తే పలకడొకడు, మాట్లాడుతూనే ఉంటాను చెవి నిలగట్టుకుని, ఒక్కడు నా మాట వినడు. నా ఇష్టం అంటాడు. వద్దురా బాబు, నీకు అది మంచిది కాదంటే ఒక్కడు నా మాట వినడు. పోయిదే. దేవుణ్ణి అడిగాను కదండి, చేసుకోమన్నాడు కదండి, దేవుణ్ణి అడిగాను కదండి, వెళ్ళమని అన్నాడు. ఎందుకన్నాడు? నాకు అది ఇష్టమని మునుగుతూ తేలుతూ చెప్పాం. వాక్యం దానికి విరుద్ధం, దేవుని చిత్తం దానికి విరుద్ధం, దేవుని ఇష్టానికి అది కంప్లీట్ విరుద్ధం. కానీ పొద్దుటి నుంచి 7 రోజులు మొత్తుకుంటున్న భోజనం మానేసి ఏమంటాడు? పో, నీ ఇష్టం, ఓకే గోహే. ఎక్కడ కాదంటాడైనా? అలాగా అనిన తర్వాత ఎన్ని ఆపదలు ఎదుర్కొంటున్నాము, ఎన్ని నిందలు ఎదుర్కొంటున్నాము. యేసునామం కోసం నిందలు కాదు అవి, మన తొందరపాటు పనుల కోసం వచ్చిన నిందలు. స్తోత్రం కలుగునుగాక. నా దృష్టికి చెడ్డదానిని చేశారు, నాకు ఇష్టం కాని దాన్ని కోరుకున్నారు, కావున నేను కూడా వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అన్నట్టు ఉపవాసం ఉండి కడుపు కట్టుకుని గొల్లు నేడుస్తూ ఉంటే ఎందుకు కాదనాలి నేను? సరే పోండి, మునిగిపోండి, చేరుపోండి, చేసుకోండి. వారు ఏదైతే జరగకూడదు అని కోరుకుంటారో, ఏదైతే వాళ్ళు భయం కలిగి ఉండకూడదు, మనకి ఇలా జరగకూడదు అని కోరుకుంటారో అవే వచ్చి పడతాయి. ఆ దినాలు వచ్చి పడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. సో చివరికి తేలేది ఏంటంటే 5వ వచనం, యెహోవా వాక్యమునకు భయపడు వాళ్ళారా ఆయన మాట వినండి. స్తోత్రం కలుగునుగాక. యెహోవా వాక్యమునకు భయపడు వాళ్ళారా. యెహోవా పట్ల భయం కలిగి ఉండటం ఒక ఎత్తు అయితే, ఆయన మాటకు కూడా అదే స్థాయిలో మనం భయపడాలి. దేవా నీకు స్తోత్రం అని తల వంచి దండం పెట్టడం ఒక స్థాయి భక్తి అయితే, ఆ దండం పెట్టిన రీతి నిజము అని అనుకుంటే ఆయన మాట చొప్పున మనము చేయాలి. ఇది యేసుప్రభు కోరుతున్నాడు. మనుషులకు భయపడకండి, పరిస్థితులకు భయపడకండి, మిమ్మల్ని గాయపరిచే వారి కోసం మీరు భయపడకండి. నో వే, డోంట్ వరీ. కానీ శరీరమును ఆత్మను కూడా నరకంలో పడవేయగలిగిన అధికారం శక్తి ఒక ఆయనకు ఉంది. ఆయనకు భయపడి, భయంతో కాదు ఇక్కడ చెప్తాడు, భయం కోసం కాదు. యేసుప్రభు మమ్మల్ని భయపెడుతున్నారు ఏంటండి అని మీరు అనొద్దు. మరి యేసుప్రభు కూడా భయం కలిగి ఉన్నాడట. ఆయన ఎవరు భయపెట్టారో, ఆయనకు ఎవరు పిరికి మంది పోసారో. చాలా సంఘాల్లో అసలు మనం భయపెట్టకూడదు, సంఘాన్ని భయపెట్టకూడదు, యేసుప్రభు దగ్గరికి వచ్చేలా చెయ్యాలి. లోక సంబంధమైన భయాలన్నీ కూడా వాళ్ళు జయించి యేసుప్రభు దగ్గర రావాలి. కానీ వాళ్ళు కలిగి ఉండవలసిన భయాన్ని సంఘమునకు నేర్పించాలి. ఏంట భయం? ఆయన మాట వినాలి. స్తోత్రం కలుగునుగాక. ఆకాశమును ఆయన సింహాసనంగా చేసుకున్నాడు, భూమిని ఆయన పాదపీఠంగా చేసుకున్నాడు. కనుక నేను ఆయన మాటను వినాలి. ఆయన తన వాక్కును వినేవారి కోసం చూస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట వింటాడు. స్తోత్రం కలుగునుగాక. వింటూ భయభక్తులు చూపిస్తాడు. అయ్యా అలాగే స్తోత్రం, మాట్లాడు దేవా, నువ్వు మాట్లాడితే బ్రతుకుతాను అంటాడు. వాని మీద నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టుకుంటా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. ఇర్మియా గ్రంథంలో కూడా కొన్ని వచనాలు చూపిద్దాం అనుకున్నాను, కానీ ప్రభు ఈ రోజుకి ఇక చాలు అంటున్నాడని నేనేం వినటం లేదు, కానీ సమయం అయిపోతుంది కనుక మనం ప్రార్థన చేసుకుందాం. ఈ 5 వచనాలలో సారాంశాన్ని మీరు నేను 2 నిమిషాలు మోకరిల్లి జ్ఞాపకం చేసుకుందాం. అవసరమైతే ప్రకటన గ్రంథంలో మాట, ఇక్కడ యెషయా గ్రంథంలో మాట, మధ్యలో ప్రభు జ్ఞాపకం చేసుకున్న లేఖనాలను
నిమిషంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఎలా సాధ్యం? గంట సేపు వాక్యం చెప్పి నిమిషంలో ఎలా జ్ఞాపకం చేసుకుంటాం? దేవునికి సమస్తము సాధ్యమే. నిమిషంలో నువ్వు నేను ఏ జ్ఞాపకం చేసుకున్న మారు మనసు పొందాలో అది జ్ఞాపకం చేసి తండ్రి అని వేడుకొనేలా చేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక పరిశుద్ధాత్ముడు దేవుని చిత్తానుసారంగా మన చేత ప్రార్థన చేయిస్తాడు.